హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. ఈ రోజు మాత్రం కొంచెం ఫన్ ఉంటది. చాలా సినిమాల్లో నన్ను నవ్వించిన ప్రవీణ్ గారు ఉన్నారు మనతో. ప్రవీణ్ అన్న ఎలా ఉన్నారు? సూపర్. మీది అంతర్వేది 2000s లో స్టార్ట్ చేశారు జర్నీ, ఇప్పుడు 2026. సో ఎలా అయిపోయిందంటే ఏజ్ పెరిగింది. ఫస్ట్ కాల్ అక్కడి నుంచి వచ్చింది, వెళ్ళాను వంశీగారిని కలిసి. సార్ అన్వేషణ సినిమా 40 సార్లు చూశాను సార్ అన్న. ఏ ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్న. అసలు ఎలా ఉంటది సంక్రాంతికి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి? ప్రతిరోజు సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటి. సునీల్ అన్నతో మీకు ఇంకా ముందు నుంచి పరిచయం కాబట్టి ఆ రోజు సునీల్కి ఒక 2 hours షార్ట్ లేదు. అడుగురా పెడుతుంటే తర్వాత ఎవడ పెట్టే అన్న. పంచింగ్ పలక్నామాకే పంచా. రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకెళ్ళాను. సునీల్ టైలర్ కాలర్తో బేడా పంచ్ అంటే ఇలా ఉండాలి. అలాంటివి మళ్ళీ కృష్ణ బాబు నాకు ఇంకొక లెజెండ్. ఎక్కడున్నారండి? నేనే టీవీ ముందు ఎక్కడ సోఫాలో బాబా ఫోటో ఎదురుగుండా ఫ్యాన్ కింద ఎదురుగుండా. మీరు రఘుబాబు అనేంత మంచోళ్ళు కదలే అన్నాను సార్, కానీ ఆడి మీద బెటర్ అన్నట్టు. నేను చూస్తుంది 700 members తో కూర్చుని సినిమా చూసిన వైపు 250 మందితో ఉండదు కదా. మరి కాస్ట్లీ థియేటర్స్ లో నవ్వటం కూడా మనం అంటాం కదా. ఇప్పుడు ఒక మనిషికి ఒక మెంటాలిటీ రావాలని కదా, అన్ని ఆడు పుట్టినప్పటి నుంచి ఆడు కుటుంబం తాలూకు జియోగ్రఫికల్ కండిషన్స్, ఫైనాన్షియల్ కండిషన్స్, ఆడు చదివిన స్కూలు, ఆడికి చదువు చెప్పిన మాస్టర్లు, ఆడితో పాటు చదువుకున్న ఫ్రెండ్స్, ఆడు చదివిన పుస్తకాలు, ఆడు చూసిన సినిమాలు, ఇన్ని ఉంటాయి ఆడికి ఒక వ్యక్తిత్వం రావాలంటే. ఒక హ్యాపీ కాన్వర్సేషన్ లో నన్ను కూడా పార్ట్నర్ చేసినందుకు థ్యాంక్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. ఈ రోజు మాత్రం కొంచెం ఫన్ ఉంటది అని నేను అనుకుంటున్నా. బ్యాంటర్ ఉంటది, మంచి స్టోరీలు వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్, చాలా సినిమాల్లో నన్ను నవ్వించిన, మనల్ని నవ్వించిన ప్రవీణ్ గారు ఉన్నారు మనతో. ప్రవీణ్ అన్న ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నారా? ఈ రోజు మాత్రం ప్రతిరోజు ఫన్ కదా ఉండేది. బట్ అంటే నాకే ఫస్ట్ మనం చేద్దాం అనుకున్నప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే, అన్న దగ్గర బోల్డ్ స్టోరీలు ఉండొచ్చు, ఎప్పుడు చెప్పనివి. అంటే షూట్ స్టోరీలు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచి స్టోరీలు ఉంటాయి. సో అవి కొన్ని ఏమన్నా మాడుకుందాం అన్నట్టు ఉండే నాకు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మనం గోదావరి జిల్లాల నుంచి కదా, మనం వైబ్ అవుతాం సినిమాల గురించి మంచిగా కూర్చుంటే, మైకిల్ కెమెరా లేకపోయినా. అదొకటి ఎక్స్పెక్ట్ చేసాం మీ దగ్గర నుంచి. ఫస్ట్ నేను అడుగుదాం అనుకున్న, సంక్రాంతికి వెళ్ళారా? ఈసారి వెళ్ళారా? సంక్రాంతి మిస్ అవరా ఎప్పుడు? లేకపోతే అప్పుడు సంక్రాంతి ఎలా అంటే మనకి అక్కడ అదే పెద్ద ఫెస్టివల్ కదా, ప్లస్ ఫ్యామిలీ అంతా కలిసి ఇదే. ఆ 3 days ఎలాగ షూటింగ్స్ ఉండవు. అవును, కుదిరితే ఒక 2 రోజులు అటు ఇటు కూడా పెట్టుకుని ఒక 4-5 రోజులు గ్యారంటీగా. మీది అంతర్వేది. అసలు ప్రాపర్ కోనసీమ, ప్రాపర్ కాన్సెప్ట్. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మొన్న మొన్న రథోత్సవం అయింది. అసలు ఎలా ఉంటది సంక్రాంతికి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి? ఎలా ఉంటది మీ ఊర్లో? అంటే ఫస్ట్ సినిమాలు గ్యారంటీగా 3 సినిమాలు ఉంటాయి, మినిమం 3 ఉంటాయి, మాక్సిమం 4 ఉంటాయి. ఈసారి 5 ఉన్నాయి. 5 అంటే ముందు రాజేసారి ముందే చూసాం కాబట్టి ప్రతిరోజు సినిమా. ఒకటి మెగాస్టార్ వచ్చింది, ఒకటి మా మాస్ మహారాజ్ వచ్చింది, తర్వాత నవీన్ పోలిశెట్టి వచ్చాడు సార్. సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటి. ఈ కోడిపందం అంటారు కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు, కానీ ఒక రోజు ఎప్పుడు వెళ్ళి ఒక అరగంట గంట జనాల్ని అది చూసి వచ్చేస్తాం. లేదా ఎక్కువ ఈ తీర్థాలు ఉంటాయి కదా, పక్కన గుండాట్లో అదేదో సరదా అంతే. మిగతా టైం ఫ్యామిలీ. అమ్మో, కోడి పందాల కన్నా గుండాడు బాగా డేంజర్ అన్న. అన్ని డేంజరే. కోడి పందెం అంటే అనుకుంటారా ఈ పొద్దుకి ఈ పుంజు పొడిసేస్తుందండి అంటే దాని చేతిలో ఉంటే. ప్యాకెట్ కూడా అంతే, ఫస్ట్ 2 ఆటలు పడకపోతే ఇంక పడదండి, వాళ్ళకి మొక్క అంటాడు. మధ్యలో రేజీలు ఉంటారు, రకరకాలు ఉంటుంది. గుండాట మొన్న ఎవరో వచ్చారు, ఒక అబ్బాయి ఆడుతున్నాడు అక్కడ, నేను చూస్తున్నా. మా తమ్ముడు వాళ్ళు అక్కడ ఆడుతుంటే కేసీఆర్ మీద 500 అంటున్నాడు. కేసీఆర్ వింటాను
కేసీఆర్ గారు 3 6లు బళ్ళు వాడతారంట కదా. ఆయన వెహికల్ నెంబర్ 36 అంటే 6ల మీద 500 అంటున్నాడు. నిజంగానే ఆడ ఆ రోజు 3-4 సార్లు 6లు తిరిగి గుండాట ఎలా ఉంటదంటే 6ల మీద 500 వేసాం అనుకో, 4 6లు తిరిగితే 4 వస్తాయి. వరుసగా 3-4 సార్లు 6ల మీద కొట్టాడు. ఓసారి పోయింది, కేసీఆర్ రాలేదు, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. అలా ఆపినాడు గొప్పడు. సాప చుట్టూ వరకు ఆడితే ఏముండదు, మన అన్నీ అడిగి ఇచ్చేసి వచ్చేది. అసలు నాకు ఇప్పుడు నేను ఈ మధ్య వచ్చి చూసిన తర్వాత మా ఊర్లో ఈ గుండాట్లు, కోడిపందాలు ఇవన్నీ నేను చూసా. కానీ మెయిన్గా కోనసీమలో ఈ ఈ బజ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే నైట్ అయితే రికార్డింగ్ డాన్సులు ఉంటాయి, పగల కూడా రికార్డింగ్ డాన్స్, రికార్డింగ్ డాన్స్. సో అసలు ఈ రికార్డింగ్ డాన్స్ అంటే మనకి మీరు చూసుండవచ్చు, వంశీ గారి సినిమా శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ సరదా సినిమా చూడండి. అసలు చూసాను నేను. అప్పట్లో రాజమండ్రిలో పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వర గారికి, చిరంజీవి గారికి, కృష్ణ గారికి, సోమన్ బాబు గారికి సెపరేట్ ఉండేవారు. వాళ్ళ పేర్లు కూడా ఫేమస్ బాగా, వాళ్ళు అలా చేసేవారు. తర్వాత ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ అని మన పాలకొల్లు దాటిన తర్వాత మార్టీర్, అక్కడ అతను ఫేమస్. చిరంజీవి గారు వేస్తే యాజ్ ఇట్ ఈజ్ మీకు చూపిస్తాను నాకు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ అంటే ఏమైపోయిందంటే 10 మంది ఎక్కేసి స్టెప్స్ వేస్తున్నారు. అది రికార్డింగ్ డాన్స్ కాదు యాక్చువల్లీ. ఏ హీరోల వేషధారణలో వచ్చి వాళ్ళతోటి అనౌన్స్మెంటే అలా వేరేగా ఉండదు. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా నందమూరి అందగాడు బాలయ్యబాబు నటించిన లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి జడతోటి కొడితే జగ్గంపేటలో పడతావు అంటే అనౌన్స్మెంట్ అలా ఉండేది. జూనియర్ బాలయ్యబాబు గారు రామకృష్ణ అండ్ బేబీలత లేకపోతే చాందిని హీరో. ఆ అమ్మాయికి మాత్రం ఎక్కువ ఉండేది, హీరోకి ఉండేది చాందిని ఎక్కువ దానికి. అదో రకం. మళ్ళీ అనేవాడు ఏ సైడ్ ఉందమ్మా అనేవాడు. క్యాసెట్ కి వరకు ఈ సైడ్ ఉండే ఏ సైడ్ ఉందనేవాడు. ఆ మైక్లో చెప్పేసాడు. అదొక ఇప్పుడు ఉన్నది రికార్డింగ్ డాన్స్ కాదు, అది ఒక డాన్స్ ఈవెంట్ లాంటిది అంతే. ఒక 10 మంది ఎక్కేసి స్టేజ్ల మీద డాన్సులు చేస్తున్నారు జనం, అదొక పిచ్చి. అదే మీరు ఏ ఇయర్ లో వచ్చారన్నా? అంటే ఫస్ట్ హైదరాబాద్ నాకు 2001లోనే వచ్చాను డిగ్రీ అయిన తర్వాత. వచ్చి ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ఇటువైపు ఏంటి సినిమా ఏంటి తిరుగుతా, పరిచయాలు లేవు. అక్కడ మా ఊర్లో మా ఫ్రెండ్స్ సాయిప్రియ హోటల్ అని ఒకటి పెట్టారు అక్కడ స్టేట్ హోమ్ దగ్గర. సారథి స్టూడియో నుంచి ఇటు వస్తుంటే మసీద్ దాటి అక్కడికి చిన్న క్యారెక్టర్లు చేసిన యాక్టర్స్ వచ్చేవారు. వాళ్ళకి టీ పట్టుకెళ్ళి అన్న నేను కూడా చేయాలని చెప్దాం అని. అప్పటికి చియాన్ విక్రమ్ కూడా వచ్చి టీ తాగాడు అక్కడ. అతను అప్పటికి బంగారు కుటుంబం అని ఒక సినిమా చేశాడు తెలుగులో, 9 నెలల్లో సినిమా చేశాడు. తర్వాత అతను హీరోగా యూత్ అని సినిమా స్టార్ట్ అయ్యి అయిపోయింది 2000లోనే. ఇప్పుడు 99 ఎండింగ్ 2000 అతను వచ్చి టీ తాగాడు. మన యాక్టర్ ధనరాజ్ వాళ్ళందరికీ బాగా ఫ్రెండ్ అతను. తర్వాత వెళ్ళి ఆ కాశీ అని సినిమా హిట్ అయింది, అక్కడ నుంచి చియాన్. సో కొంతకాలం చేసి వెళ్ళిపోయాను మా ఊరు. వెళ్ళేదే చెరువులో చేసుకుందాం అనుకున్నాం. తర్వాత కొన్ని రోజులకి ఒక ఊర్లోనే ఒక షూటింగ్. ఇది బోర్ నాకు, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చెప్పేసా. ఒక ఊర్లోనే ఒక గుడిమల్లంక గుడిమల్లంకలో మా చుట్టాలు ఉంటారు. ఎవరంటే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. గుడిమల్లంకలో గోపరాయర్ ఇల్లు అని పెద్ద పెంకుటిల్లు అది, దాంట్లో షూటింగ్ జరుగుతుంది. వెళ్ళాం. వెళ్తే అక్కడ సునీల్ ఉన్నాడు, పరిచయం అయింది. మర్నాడు ఇంకో ఫ్రెండ్ వచ్చి షూటింగ్ జరుగుతుంది కదా వెళ్దాం అంటే వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ రోజు సునీల్కి ఒక 2 hours షార్ట్ లేదు, కూర్చున్నాడు. ఎవరు అన్నాడు. ఎలాగండి అంతకు ముందు రోజు సునీల్ ఆటోగ్రాఫ్ కదా, అప్పుడు ఇంకా సెల్ ఫోన్లో అంత ఇదిగా రాలేదు. ఆటోగ్రాఫ్ ఎత్తుంటే నేను అప్పుడే ఏమన్నా అన్నాను, తర్వాత ఎవడ పెట్టే అన్న. ఫస్ట్ రోజు అది అయిపోయిన తర్వాత బాగుందా అన్నీ అనుకున్నా. మర్నాడు ఒక రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకెళ్ళాను నేను. అది కొంచెం నెక్ ఇలా ఇది ఉంటుంది కదా, దాని కొంచెం బ్రాడ్ గా ఉంది. సునీల్ టైలర్ కాలర్తో బేడా. ఒక 2 hours సునీల్ షార్ట్ రాలా. వేరే ఆర్టిస్టులు తరుణ్ గారు, నిరోష గారు జరుగుతుంటే అది కూర్చుని అక్కడ నుంచి క్లోజ్ అయింది. ఫోన్ నెంబర్ ఏదన్నా అప్పుడప్పుడు ఒక 10 daysకో 15 daysకో మాట్లాడుకోవటం. అది ఎందుకో చాలా మంది ఇలా కలిసారు కానీ మనది ఎందుకో స్ట్రాంగ్ అయిందిరా అంటాడు. తర్వాత తన ఫ్యామిలీ తోటి మా ఇంటికి రావడం, గుడిలో దర్శనాలు. ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వస్తే నాకు ఫోన్ వచ్చేది, రే 16th నుంచి ఇక్కడ ఉంటాను. అలాగా 2007 అనుకుంటా. రే 3 రోజులు షూటింగ్ అల్లు అర్జున్ సినిమా దిల్ రాజు గారిది, 3 రోజులు ఉంటాను నువ్వు వచ్చేయంటే
వెళ్తే అక్కడ దిల్ రాజు గారు చూశారు. ఓకే. ఎవడీడు అంటే ఓహో అన్న. ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసాం. స్పెండ్ చేయటంలో చూసి బ్రేక్ ఇచ్చారు. నైట్ 9 వరకు ఏదో షూట్ ఎక్స్టెండ్ అయింది. రాజుగారు పరుగు సినిమాలో పాటలు వినిపించారు. బాగున్నాయి సార్ అన్న, ఏదో మాట్లాడుకుంటే నీకు ఇంట్రెస్టా అన్నాడు. నేను రాజుగారు అడిగితే చేసి కొంతకాలం ట్రై చేసి వచ్చేసాను సార్, నాకు చేస్తావా కొత్త బంగారు లోకంలో అన్నాడు. ఓకే. అది చేస్తాను సార్ చేస్తాను అన్నాను. వెంటనే సునీల్ అనే ఏది ఆ పెద్దోడు క్యారెక్టరా బాగుంటుంది, బాగుంటుంది. ఇడు నన్ను ఎప్పుడు అడగలేదు, అప్లికేషన్ అయిపోతానని, ఇడు తిరిగి వచ్చిన బ్యాచే అన్నాడు. ఓకే. అక్కడ నుంచి ఆడిషన్ చేసి నైస్ నైస్ అలా కొత్త బంగారు లోకం సూపర్ హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు మరి మీ పాడ్కాస్ట్లో ఉన్నాం, లేకపోతే మరి అది ఏమైంది. ఫస్ట్ సినిమా మంచి రోల్ అన్న, ఉన్న తక్కువ సేపు అయినా గట్టి ఆ సీన్ ఉంటుంది చూడు, వీళ్ళందరూ అన్నయ్య బస్ స్టాప్ దగ్గర ఉంటారు. ఆ సీన్ సూపర్ సీన్ అది. నాకు 2 రోజుల ముందు రాజుగారి డిస్ట్రిబ్యూటర్లకి ఎవరికో షో చేసి అరే సెకండ్ హాఫ్ మంచి సీన్లు పడినారు అని అన్నారు. అవునా సార్, నాకు పెద్ద అనిపించలేదండి అన్న. నువ్వు చూసి అలా ఉంది, సినిమాగా చూడాలన్నారు. అటు థియేటర్లు చూస్తే అది ఐమాక్స్ లో చూసాను, అక్కడ ఆర్టిస్ట్ క్రాస్ లో చూసాను. ఎక్కడ చూసినా ఆ సీన్లు బాగా వర్కౌట్ అయ్యి. సూపర్ సూపర్. తర్వాత మిరపకాయ ఒక దాంట్లో కూడా నాకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్ అని, మెయినే ప్యార్కి అంటే ఎరగడేసిందంటే నీ బందరా అంటాడు కదా. ఇంకోటి మిరపకాయలు, ఇంకోటి బయటికి అదంతా హరీష్ గారు మాడ్యులేషన్. అది ఆయన మనం ఆయన ఫాలో అయిపోతే సరిపోదు. ఎలా అన్నది అంటే తను చేసి చూపించారు కదా, యాజ్ ఇట్ చేస్తాను నేను. హరీష్ దగ్గర ఫెసిలిటీ అది. ప్లస్ అక్కడ మహారాజ్ కదా, కంఫర్ట్ ఉంటుంది నాకు. సూపర్ సూపర్. రవితేజ్ గారితో అదే ఫస్ట్ సినిమా అన్న మీరు చేసింది? ఆయనతో నేను ఫస్ట్ చేసింది శంభో శివ. ఆ బంగారం అది పట్టుకుని వస్తాడు అసలు. దాని తర్వాత మిరపకాయ. నాకు ఒక క్వశ్చన్ ఉందన్న, ఇప్పుడు మిమ్మల్ని యాక్టర్ అని పిలాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పిలిస్తే మీకు ఇష్టం, కమెడియన్ అని పిలిస్తే ఇష్టం? ఎలా మీకు మిమ్మల్ని ఎలా లేబుల్ చేసుకోవడం ఇష్టం? నాకా అది కొంచెం చెప్పడం కష్టమే. ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో మాక్సిమం రౌడీ ఫెల్లో లాంటిది 1-2 తప్ప మాక్సిమం కామెడీయే చేసాం. ఇప్పుడు కొంచెం క్యారెక్టర్స్ వైపు అంటే కొత్త బ్యాచ్ వచ్చారు కదా, మా ఏజ్లు పెరిగినాయి, 15-16 years అయిపోయింది కదా. ఇప్పుడు మెల్లిగా నేను కూడా కాన్సన్ట్రేట్ చేసి నా డైరెక్టర్స్ అడుగుతున్నాను అనమాట, అన్న కొంచెం ఏదైనా క్యారెక్టర్ చేద్దాం. అది ఎంటర్టైన్, అది కామెడీ క్యారెక్టర్ అవ్వచ్చు, బట్ క్యారెక్టర్ కొంచెం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సిన టైం అది. సో మనోడు రిస్క్ లో పెట్టి క్వశ్చన్ అయింది కదా. అంటే నేను మిమ్మల్ని వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రవీణ్ గారు వచ్చారు అన్న, యాక్టర్ ప్రవీణ్ అనాలి, ఏమనాలి అని నాకు డౌట్ వచ్చింది అనమాట. మిమ్మల్ని అడుగుదాం అదేదో అని. కమెడియన్ అయినా ఎవరైనా యాక్టరే కదా. అంతే అంతే అంతే. అండ్ మీరు చిన్నప్పుడు అదే అంతర్వేదిలో ఉన్నప్పుడు అది థియేటర్కి ఎక్కడికి వెళ్ళేవారు? అసలు ఎలా ఉండేది మీ ఊర్లో సినిమా సీన్ అనేది ఎలా ఉండేది? ఇది మంచి క్వశ్చన్ అబ్బాయి, కొంచెం ఇప్పటికే చెప్తా టైం తీసుకుని. సూపర్. అంటే జనరల్ గా ప్రవచన సూక్తి ముక్తాళ్ళ ఉండకూడదు, కొంచెం మసాలా చెప్పాలి. మల్కీపురం అనేది హబ్ సినిమాలకి. మా కాలేజ్ కూడా అక్కడే. అక్కడ వెంకటనారాయణ, పద్మజ, సత్యజ్యోతి, శంకరన్ 4 థియేటర్లు ఉండేవి. ఇప్పుడు కొంచెం సత్యజ్యోతి అనేది మూతపడింది ప్రస్తుతానికి, ఈ 3 రన్నింగ్ లో ఉన్నాయి. అంతకుముందు మహాలక్ష్మి అని ఒకటి ఉండేది, అది మోర్ అని జీడిపప్పు ఫేమస్, ఆ ఊర్లో ఉండేది థియేటర్. అక్కడ ఇంగ్లీష్ సినిమాలని అక్కడే చూసేవాళ్ళం. ది స్పెషలిస్ట్, ట్రూ లైస్, యూనివర్సల్ సోల్జర్, జురాసిక్ పార్క్, స్పీడ్ అన్ని అక్కడే. ఆ థియేటర్ లో వేసేవారు, లేదంటే వేరే సినిమాలు వేసేవారు, వెళ్ళి సినిమాలు వేసేవారు. ట్యాంగో అలాంటి వేసేవారు. సో అది కాకపోతే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి మల్కీపురం దాటి తాటిపాకు వెళ్ళేవాళ్ళం సినిమా, అక్కడే రిలీజ్ పడేది. ఇప్పుడులాగా మన ఈస్ట్ గోదావరిలో మహా అయితే రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తాటిపాక అలాంటివి ఒక 10-12 రిలీజ్ సెంటర్లు ఉండేవి. మా మల్కీపురం ఎప్పుడు వచ్చేది, అక్కడ 50 days 60 days అయిన తర్వాత ఇక్కడికి వచ్చేది. అది సూపర్ డూపర్ హిట్ 100 days అయిన తర్వాత వచ్చేది. అయినా సరే సెకండ్ రిలీజ్ ఇక్కడ మళ్ళీ గట్టిగా ఆడేసేది. అప్పుడు సినిమా ఒకటే ఎక్కువ ఇది కాబట్టి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో కొంచెం నెంబర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసింది జనాలకి. సో తాటిపాకు వెళ్ళేవాళ్ళు. కానీ చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఉండేది డార్లింగ్, 10 రోజుల ముందు నుంచి
మా కజిన్స్ ఉండేవారు. మా కజిన్ సురేష్ అని ఉంటాడు. ఆడు అతనికి వరుసగా బావయ్య రమేష్ ఇద్దరు సినిమాకి అనుకునేవారు. ఆడు చేతక్కుండేది. ఓకే. ఇద్దరినే గోకి ఈ 10 రోజులు వాళ్ళు చెప్పిన పనుల్లో చేసి పెట్టి చేతక్ మధ్యలో రింగ్ ఉంటుంది కదా, రింగ్ మీద కూర్చోబెట్టి పెట్ట పర్సనాలిటీ అప్పుడు ఏముంటది, 2 సీట్లకి మధ్యలో మధ్యలో రింగ్ ఉంటుంది కదా, దాన్ని పట్టు మన ఫాదర్స్ ఉండేది. వాళ్ళని ముందు రోజు నైట్ బాబాయ్ ఇలాగా పొద్దులా కొట్టు 4 గంటలు మళ్ళీ అప్పుడేందుకు హ్యాన్ ఆడు లెగిసి కాలు కుర్చీలు తీర్చుకుని 6 గంటలకి బండి ఎక్కాడు. 7:30కి షో అక్కడ. ఇక్కడ నుంచి ప్రయాణం గంట పడద్ది. అంతర్వేదిలో ఈ బండి స్టార్ట్ అయిన వెంటనే అలా మెయిన్ రోడ్ ఎక్కేసరికి ఇంకో బండి ఏదో అలా మధ్యలో కేశవదాస్పాలెం, అలా మోరి ఎక్కువ బళ్ళు ఆడేవి. మోరి ఫ్యాన్సీ. మోరి నుంచి మలికిపురం సెంటర్కి వచ్చేవాళ్ళు. అక్కడ ఒక 20 బళ్ళు. ఇలా తాటిపాకి వెళ్ళేసరికి ఒక 300 మంది, కనీసం 100-150 బళ్ళు బైకులు ఇవన్నీ వెళ్ళిపోతే ఆ పక్క నుంచి అటు నుంచి పాసిర్లపూడి రేవ్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా తాటిపాకే హబ్. సో అక్కడ నుంచి వచ్చేసి బైకులు ఒక 700-800 బైకులు ఉండేవి బళ్ళు. గుడ్డ బ్యానర్లో చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలతో, ఎవరికి శుభాకాంక్షలు, వచ్చిన ఫ్యాన్స్ కి అనమాట. గుడ్డ బ్యానర్ చిరిగిపోకుండా దాని మీద కొంతమంది ప్రసాద్ ఆర్ట్స్, రాజు ఆర్ట్స్ అని అక్కడ స్పెషల్స్ ఉండేవారు. చిరంజీవి గారు బొమ్మ వేసేవాళ్ళు. ఆ గుడ్డ బ్యానర్ చిరిగిపోకుండా మధ్యలో హోల్స్ ఎందుకు పెట్టుకుంటారు, గాలికి ఎలా ఆడినప్పుడు చిరిగిపోద్ది. అందుకని ఇప్పుడు వినాల్సి వచ్చేసింది కదా. చిరంజీవి గారి బొమ్మ ఎంత ఉంటుంది, ఫ్యాన్స్ బొమ్మ ఒక్కొక్కటి ఎంత అప్పటి నుంచి అయితే ఆ హడావుడి ఉండేది. 5 o'clock 5:30కి గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రిలో ఆగేది. ఓకే. అక్కడ నుంచి ఒక ఆయన ఒక అంబాసిడర్ కార్లో రీల్స్ తెచ్చేవారు. ఇలాగే డౌన్లోడ్ కాదు కదా, ఇప్పుడు ఇన్ని షోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోయిందా అంటే అయిపోయిందండి. అప్పుడు పెద్ద ప్రాజెక్టర్ గిర్రం తిరుగుతూ ఉండేది. ఈ రీల్ అయ్యేలోపు ఈ రీల్ 2 ప్రాజెక్టర్ మీద ఈ హోల్లో నుంచి లైట్ పడేది. మళ్ళీ దాని ప్రాజెక్టర్ ఆపరేటర్ ఒకడు కార్బన్ తీసి కార్బన్ మార్చాలని వాడు, లేకపోతే లైటింగ్ డౌన్ అయిపోయిందని, లేదా బల్బ్ వీక్ అయిందని రకరకాల చెప్పి దానికి ఇంత రూమ్ ఉండేది థియేటర్ పైన. ఇప్పుడు ఏం అవసరం లే, డైరెక్ట్ ప్రొజెక్టర్ పైన తగిలి. సో ఆ రీల్స్ తెచ్చేవాడు ఆయన. 7:30కి రీల్స్ తెచ్చి కారు రాగానే బాయ్ మన కేకలు, ఎందుకు రీల్ వచ్చేయిందని. అంతే. ఆయన చిరంజీవి అని వాడు ఆ టైంలో. ఆయన హీరో. అతను ఎవరో ఇలా అనేవాడు అనగానే వచ్చేయండి బిగించేగానే ఆడిపోతుందిరా బొమ్మ అక్కడ నుంచి గోల. అది నిజంగా కూడా నేను అదొక పండగలో ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం డల్గా ఉన్నాం అనుకో, బాబా సినిమా బాగాలేదా అంత దూరం వెళ్ళి స్పీడ్గా క్యాల్కులేషన్ రాస్తుంటే ఎలా ఉంది, బాగుందండి. సూపర్. పక్కనే ఇంకొక వెంకటేశ్వర థియేటర్ ఉండేది, అందులో బాలయ్యబాబు గారి సినిమాలు పడేవి. తాటిపాక అది మలికిపురం కంటే పెద్ద సెంటర్. అండ్ ఇప్పుడు మీరు చదువుకున్నది మల్కీపురం కదా, చదువుకున్న రోజుల్లో అసలు ఎలా ఉండేది? ఏమన్నా ఫ్యాన్ వార్ లాంటి ఏమన్నా అప్పుడు ఉండేవా? నాకు తెలుసు కోనసీమలో అలాంటివి ఏమన్నా. ఎవరి సినిమా అన్నా మంచి చూసారు, అన్ని సినిమాలు చూసేవాళ్ళు. ఫ్యాన్ అంటే ప్రత్యేకమైన ఇష్టం, అలాంటి సినిమా అంటేనే ఇష్టం మనకి, అంతే కదా. బాగున్న సినిమా రిపీటెడ్. నేను మరి లక్ష్మీ దుర్గా శ్రావణ శుక్రవారం కూడా 20 సార్లు చూసిన బ్యాచ్. సినిమా చూడాలి అంటే కొంతమందికి అది ఉంటదన్న. ఇప్పుడు ఏ సినిమా అనేది కాదు, సినిమా చూడకపోతే కొంచెం ఏదోలా ఉంటది, చాలా రోజులైన సినిమా చూసి అన్నట్టు. గ్యారంటీగా సినిమా ఇప్పుడు కొంచెం అంటే తగ్గలేదులే, ఓటీటీ వచ్చింది అయిపోతాయంటారు. మొన్న మా ఫ్రెండ్ అంటున్నాడు, రే ఫస్ట్ టైము అదేదే VCR వచ్చింది, సినిమా పడిపోద్ది అన్నారు. ఏమవలేదు. తర్వాత కేబుల్ టీవీ వచ్చింది, ఇంక సినిమాకి ఆవిడ వెళ్ళడన్నారు. ఓటీటీ కూడా అంతే. అంతే కాబట్టి కదా శంకరవర ప్రసాద్ గారు 400 కోట్లు సంక్రాంతికి వస్తున్నాం. కానీ ఇంత కలెక్షన్ లో మన అనగనగా ఒక రాజు కూడా సినిమా ఎందుకు చూస్తారు? ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం సినిమాకి అంటే డార్లింగ్, నువ్వు నేను అనుకున్నాం చరణ్ మాత్రం సినిమాకి వెళ్తున్నారు రేపు అన్నా, నీ కారా నా కారా, లేకపోతే నీ బైక్ నా బైక్ అనుకుని స్నానం చేసినప్పటి నుంచి సినిమా ఇంటికి 9:30 టిఫిన్ చేసి అది ఎక్కి ఆ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాం. బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి మనం స్నానం చేసి బట్టలు వేసుకుని ఆ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాం. సినిమా చూస్తాం, వచ్చేటప్పుడు దాని గురించి డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు ట్రావెలింగ్, ఇంటికి వస్తాం. దాన్ని సినిమా 2.5 గంటలే కదా, ఇంకో 1.5 మనం ఎంజాయ్ చేస్తాం. సో అంటే సినిమా లవర్స్ కాబట్టి హరీష్ శేఖర్ గారు అంటారు, రే ఓటీటీలో సినిమా అంటే రిజిస్టర్ మ్యారేజ్ రా, థియేటర్లో సినిమా అంటే కళ్యాణ మండపంలో పెద్ద క్యాన్వాస్ లో పెళ్లి.
దాన్ని ఇంకోటి కూడా చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదు అది. తర్వాత చెప్పండి అయితే. నిజంగా కూడా అంతే కదా, థియేటర్కి వెళ్ళి ఒక 300 ఇప్పుడు ఇంకా నా బాధ ఏంటంటే నేను ఇప్పటికీ శ్రీరాములకి కానీ విజేత థియేటర్ కానీ వెళ్ళి సినిమా చూస్తా. 600-700 members తో కూర్చుని సినిమా చూసిన వైపు 250 మందితో ఉండదు కదా. మరి కాస్ట్లీ థియేటర్స్ లో నవ్వటం కూడా మనం అంటాం కదా, అంటే కొంచెం డీసెన్సీ ఉండాలి అక్కడ. అవునవును, అరవలేమో కొంచెం. అరవలేము మరి, మనకు అరవతే సినిమా కిక్ ఉంటుంది కదా ఎక్కడో చోట హైలో గ్యారంటీగా. అవునవును, ఇప్పటికి ఫైట్ అనేది నేను ఇన్ని సినిమాలు 200 movies చేసిన తర్వాత ఫైట్ ఎలా తెస్తారో నాకు తెలుసు. ఫైట్ అనేది ఒరిజినల్ జరగదని తెలుసు. ఆ ఫైట్ లో ఉంటే ఎలా అంటాం, సినిమా కిక్ అంటే. అవునవును. నేను ఇక్కడ డాకు మహారాజు ప్రశ్న ప్రేమ అని ఉంటదన్న పీవీఆర్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అరిసా, నేను ఒక్కడనే అరుస్తున్నా, చీ అమ్మాయి ఒక్కడనే అరవడండి. అలాగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి సీన్లు పడితే నేను అరవలేకపోతున్నా. ఈసారి నుంచి వెళ్ళకూడదు బాలయ్యబాబు సినిమాలు, అస్సలు మల్టీప్లెక్స్ కి అస్సలు వెళ్ళకూడదు, అసలు బాలయ్య సినిమాకి అసలు వెళ్ళకూడదు. అది సోలో ఎలా తిప్పితే మనం అది అరిసేయాలి అంతే. మీరు ఇందాక అన్నారు కదన్న, మీరు ఒక సినిమాకి వెళ్ళాలంటే మిమ్మల్ని మీ కజిన్స్ తీసుకెళ్ళేవారు వేరే ఊరు వెళ్ళాలని. అప్పుడు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ కదా, మీకు ఒక థియేటర్ ఉండి చుట్టుపక్కల. అప్పుడు టికెట్లు కష్టమయ్యేది కదా. కష్టం అంటే అది తాటిపాక అన్నపూర్ణ అనేది మా బంధువులకు సంబంధించిన థియేటర్. అది సో ఉంటాయి టికెట్లు అక్కడ. మరి మిగతా వాళ్ళకి ఏంటి? మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు. ప్లస్ అక్కడ సిట్టింగ్ 650-700 ఉండేది, 1100 టికెట్స్ అమ్మేవారు. కుర్చీలు మధ్యలో పాత ఉంటది కదా, పాతలో టెంట్ కుర్చీలు ఉంటాయి కదా, మడత చెక్కే అవి వేసుకునేవారు. ఇంటర్వ్యూలో కానీ మడతట్టేసి ఈ కుర్చీకి జారేసేవాడు, మళ్ళీ లోపలికి రాగా కుర్చీలు తీసుకొచ్చి. సూపర్ సూపర్. ఇప్పుడు అలా అమ్మటం ఒప్పుకోరు. అవును, నాకు తెలిసి గరణమూడిలో నాకు అప్పుడు 11 ఏళ్ళు ఉంటాయేమో. గరణమూడి బంగారు కోడిపెట్ట పాట లోపలికి కూడా లేదు, బయట నేల టికెట్ దగ్గర ఇలా చూసేసి ఇది గేట్లు ఓపెన్ చేసేవారు. ఏసీలు కాదు కదా అప్పుడు, నైట్ షోలకి గేట్లు ఓపెన్ చేసేవారు. ఓపెన్ చేస్తే వేసవకాలం ఎలా చూసామో సినిమా అనిపిస్తుంది, అంతమంది క్రౌడ్ తోటి. బయట నుంచి చూసేసి ఆ పాట చూసి వెళ్ళిపోయారు టికెట్ కొనుక్కుని. అంత నేను చూసా అది. ఇప్పుడంటే మల్కీపురం, అప్పుడే ఠాగూర్ తర్వాత నుంచి మల్కీపురంలో రిలీజులు పడిపోతున్నాయి. ఆ సమయంలో 2 షోలు వేసుకుంటున్నారు, 2 థియేటర్లో సైమిల్టేనియస్ షోస్, ఫ్యాన్ షోస్. తర్వాత మొన్న శంకరవర ప్రసాద్ గారు మిడ్ నైట్ షో వేశారు. పండగ అటు రిలీజ్ అయిన రోజు నుంచి 18th వరకు మిడ్ నైట్ 12 o'clock షో, అది ఫుల్. మిడ్ నైట్ షో ఏంటంటే బాబు, మిడ్ నైట్ షో అంటే రిలీజ్ రేపు అనగా ఈ రోజు చేసారు. అలా కాకుండా రోజు మిడ్ నైట్ షోలు నడిచినాయి. అబ్బో, ఫ్యామిలీస్ రారంటారు నైట్ అది ఇది కానీ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం రాలేదా? వాళ్ళు వచ్చే సినిమాలు ఉంటాయి సెపరేట్ గా. ఇప్పుడు సీతమ్మలోకి వచ్చారు వాళ్ళు, కొన్ని ఫిక్స్ అయితే ఫ్యామిలీస్. మా ఆయన టికెట్ తీసుకెళ్లారండి, అసలు నేను మిస్ అయిపోయేదాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటుందో ఆవిడ, నిన్న రివీల్ చేసి ఆవిడ. ఆవిడకి లేదు ఫ్యామిలీ సినిమాని, వాళ్ళ హస్బెండే బుక్ చేసి నువ్వు రావాలి ఇటు బస్సులో బలవంతం పెట్టి తీసుకెళ్ళారు, అవి మిస్ అయిపోయి. నాకు దానికంటే అంకుల్స్ ఉంటారు కదా, 50-60 years అంకుల్స్ డాన్సులు, కల్ట్ ఫ్యాన్స్ దిగిపోయారు. అది మన చిరంజీవి గారి సినిమాకి ఆయన చిరంజీవి గారు అయితే మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. ఆయన అదే అదే మొన్న ఎవరో 3 అంకుల్ పెద్దవాళ్ళు, వాళ్ళు 50+ ఉంటాయి, అలాగా సెల్ఫీ పెట్టి ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది ఇంటర్వెల్ లో ఉన్నాం మేము అని రివ్యూ రాస్తాడు. నాకు ఎప్పుడు వస్తుంది అవకాశం అనుకుని ఉంటాడు. ఏ జాతి రత్న మన అనగన గోకరాజు గారు రాస్తే ఈ వయసులో ఇంకా దొరికింది సినిమా, బాగా సినిమా దొరికింది, ఫస్ట్ హాఫ్ బాగుంది అసలు చూసేది. ఇప్పుడు మీకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు గరణమొగుడు స్టోరీ చెప్పారు కదా, అలాగా కాలేజ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే దానికి ముందు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా సినిమా ఎక్స్పీరియన్స్ గుర్తుందా? అసలు ఈ సినిమాకి అదొక సినిమా కాదు, నా ఎక్స్పీరియన్సే ఒక కథరా బాబు, ఇలా ఎవడు చూసుండడు సినిమా అన్నట్టు ఏమన్నా? సత్యజ్యోతి థియేటర్లో రాజశేఖర్ మగాడు ఆడింది రాలి. 30 రోజులు ఆడితే అందులో 23 సార్లు 24 సార్లు చూసా. ప్రతిరోజు చూసాను ఆ సినిమాని, తెలియదు. ఓకే, రాజశేఖర్ గారు పైగా ఇంటర్వెల్ బిఫోర్ వస్తాడు. అప్పుడు దాకా గ్యాంగ్స్టర్ స్టోరీ కొంచెం చీకట్లో జరుగుతుంటది. నీరో విలన్ పేరు, ఆ బాబా అందో నేను ఉండేవాడు. నేను 3కి ఎక్కువ భయపడ్డాను ఉన్నప్పుడు. పసివాడు ప్రాణం చూసినప్పుడు బాబా అందోని అని విలన్ గుర్తున్నాడు నీకు, గడ్డ వేసుకుని చిరంజీవి అదే పెయింట్ వేస్తారు అతను బొమ్మ, ఈ మోగోడు కదా పిల్లాడు, కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి మీకు అర్థం. ఆయన చూసి భయం వేసేది. తర్వాత ప్రదీప్ శక్తి అని ఒక విలన్ ఉండేవారు,
ఆయన చూస్తే భయం వేసేది. తర్వాత ఆయనతో నేను గోపిగా గోదావరి అని ఒక సినిమా చేశా. ఆయన అప్పటికే వంశీ వంశీ గారు వంశీ గారికి. యుఎస్ వెళ్ళిపోయి బాబా హట్ అని ఒక రెస్టారెంట్ పెట్టి సెటిల్ అయిపోయారు ఆయన. ఓకే. వాళ్ళ అబ్బాయి అది సెటిల్డ్. ఓకే. ఆయన మళ్ళీ వంశీ గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇటు పైకి వెళ్ళా ఉంటాడు కానీ కమిడీ నీడు ఆయన్ని బొబ్బిల్ రాజులు అయ్యి చూసి భయం వేసేవాడిని. మటన్ కర్రీ వండాడు ఆయన ఒకసారి. ఓకే. ఎక్కడో రాజమండ్రి లోపల పురుషోత్తం పట్నం. బాగుందండి, గోంగూర మటన్ ఇంకా బాగుంటుంది అన్నారు ఎవరో. ఏముంది బాబు ఈ మటన్లోకి అంత గోంగూర పడేస్తే అదే గోంగూర మటన్. ఇద్దరు చూసి నేను ఎంత భయపడిపోయాను. ఒకసారి విలన్ చూసి జడుచుకుంటాం కదా. తర్వాత కొంచెం భిక్షు యాదవ్ చూసి తర్వాత ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆయన పేరు ఇది ప్రదీప్ రావు చాలా ఫన్నీగా ఉంటాడు. చాలా ఫన్నీగా ఉంటాడు. చాలా సినిమాలు చేసిన ఆయనతో. సో చిన్నప్పుడు ఎలా చూసినా భయపడిపోయాం అనిపించింది. అంతే. కలిసాక రియాలిటీ వేరేగా ఉండొచ్చు అప్పుడప్పుడు. రియాలిటీ అని కాదు, మన అంతే 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 క్యారెక్టర్స్ లో చూస్తాం కదా వాళ్ళని. అంటే అప్పుడు మూమెంట్ డలింగ్. ఇప్పుడు అతను నిజంగా సీరియస్, మన ప్రదీప్ రావత్ ఫన్నీగా ఉంటాడు. ఆయన సీరియస్ గా ఉన్నా కూడా మనకు పెద్ద వర్క్ పడదు. ఏజ్ వచ్చింది కదా చిన్నప్పుడు బాబా అందని. ఓకే. ఇప్పుడు అలాగే కాలేజ్ డేస్ లో ఏమన్నా సినిమా అంటే అప్పుడే ఇవి వచ్చినాయి కదా, తేజ గారి సినిమాలు, చిత్రం గానీ, సొంతం, నువ్వు నేను నువ్వు, ఇవన్నీ ఆ టైంలో కాలేజ్ అయిన తర్వాత వచ్చిన సినిమాలు. మీరు కరెక్ట్ యూత్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు కదా. అప్పటి వరకు చిరంజీవి గారి సినిమాలు, బాలయ్యబాబు సినిమాలు ఇవన్నీ చూసి ఒకేసారి ఈ ఆర్పి పట్నాయక్ పాటలు, ఈ తేజ గారి సినిమాలు, లవ్ స్టోరీలు, ఇవన్నీ ఆ ఏజ్ ఎలా ఉండేది అప్పుడంతా? అసలు మీకు కొత్తగా అనిపించేదా ఏంటి లవ్ స్టోరీలు ఇలా? లవ్ స్టోరీ కొత్త కాదు మనం ఇది వరకు. దానికి ముందుకెళ్ళి హృదయం, ఆశ అజిత్, సో అలాంటి సినిమాలు చూస్తున్నాం కదా. ఈ యూత్ లవ్ స్టోరీలు కొత్తగా ట్రెండ్ అలా వచ్చింది. ఆర్పి పట్నాయక్ గారిది, అవును, తేజ గారి కాంబినేషన్, జయం గానీ, చిత్రం గానీ, నువ్వు నేను గానీ, అవును, ఆడియోలు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయిపోయి ఒక ట్రెండ్. బట్ లవ్ స్టోరీ ఏమి కొత్త కాదు కదా, యూత్ లవ్ స్టోరీస్ అంతే. అంటే ఇప్పుడు మేమైతే ఇప్పుడు పాట వచ్చిందంటే మనకి యూట్యూబ్ ఉంది, లేకపోతే స్పాటిఫై ఉంది, తగినేస్తాను, నెట్లో అవైలబుల్. ఇది వేరు. అప్పట్లో సాంగ్స్ రిలీజ్ అయినాయి అంటే క్యాసెట్ కొనుక్కోవడం కూడా ఒక ఫ్లో. కొనుక్కుంటాం, టేప్ రికార్డర్. అదే అసలు ఎలా ఉండేది? ఎక్కువ వినేది ఎక్కడో తెలుసా? కాఫీ హోటల్స్ దగ్గర. మల్కిపురం సెంటర్ లో అంబేశ్వర కాఫీ హోటల్ అని ఉండేది. అది కాక అమలాపురం హోటల్ అనేవారు, దాని పేరు ఏదో ఉండేది. ఇంకోటి ఏదో మహాలక్ష్మి అని ఉండేది. సో అక్కడ బయట బాక్సులు పెట్టేసి ఆ క్యాసెట్ పెట్టేసి తిప్పుతా ఉండేవారు. ఇంకా పెద్ద హీరోల పాటలు అక్కడే విన్నాం. కాలేజ్ అయిపోయినప్పుడు ముందు టిఫిన్కి వెళ్ళినప్పుడు అక్కడే పాటలు విన్నాం. ఇంట్లో వెళ్ళిపోయి టేప్ రికార్డర్ సెటప్. కానీ ఎవరి దగ్గర స్పీకర్ ఉంటే వాళ్ళు గొప్ప కదా అప్పట్లో. స్పీకర్లు మళ్ళీ విచిత్రంగా కుండల్లో పెట్టేవారు. ఏంటంటే బాగా సౌండ్ వస్తుంది. ఫిజిక్స్ మళ్ళీ అందులో బాక్సులు కట్టివారు. బాక్సులు ఉంటాయి కదా, సౌండ్ బాక్సులు. ఇప్పుడంతా మనకు అలా వచ్చింది కదా, కట్టివారు బాక్సులు. స్పీకర్ తెచ్చి దానికి హోల్ చేసి, ఆ చెక్క పనస చెక్క అయితే సౌండ్ బాగా ఎలివేట్ అవుతుంది అంట. బాక్సులు డైరెక్ట్ వైర్లతో కుండలో పెట్టి పైన మూత పెడితే టింగ్ 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 చూసా మువ్వ ఎంత బాగా వినిపిస్తుందని. ఇప్పుడులాగా అదేంటి సరౌండ్ అయ్యేవి లేవు. 4 కొండలు తెచ్చి 4 మూలలో వైర్ పెట్టాడు. తెలుసా, లాలంటాడు ఇలా వైర్ తొక్కేసి లాగేస్తే కొండతో సహా పడిపోయింది. మరి పైనుంచి వెళ్తాం, వైరింగ్ టెక్నాలజీ లేదు కదా. నేను 2-3 సార్లు కొండలు బదలపడేసాను అలాగా లాగేసి పండి కాలుతోటి. మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేవి. ఒక్కడు కాదులే. ఇప్పుడు మనకు ఆడియో ఫంక్షన్ లాగా పలానా తారీఖున క్యాసెట్ రిలీజ్ అవుతుందని ముందే ఒక పోస్టర్ రిలీజ్ చేసేవాడు. అది హీరో స్టిల్ వేసేలాగా. ఇలాంటి పాటలు రిలీజ్ అంటాను. కానీ ఏదైతే క్యాసెట్లు రికార్డింగ్ సెంటర్స్ ఉండేవి, పల్లవి స్టీరియో విజన్, మహాలక్ష్మి రికార్డింగ్ స్టూడియో, అలాగా వాళ్ళు ఏం చేసేవారు, ఈ క్యాసెట్ లోంచి సోనీ గానీ టీడీకే గానీ క్యాసెట్స్ ఉండేవి. ఆ క్యాసెట్స్ లోకి రికార్డ్ చేసి ఇచ్చేవారు రికార్డింగ్ సెంటర్ దగ్గర. ఇప్పుడు వాళ్ళ రికార్డింగ్ సెంటర్ క్యాసెట్టే లేదు. ఇప్పుడు సీడీ కూడా లేదు, డైరెక్ట్ పెన్ డ్రైవ్, డైరెక్ట్ ఫోన్, యూట్యూబ్ డైరెక్ట్ యూట్యూబ్ ఇవి వచ్చినాయి కదా. అసలు ఫోన్ మనం ఫోన్ పర్పస్ కంటే ఇవి ఎక్కువ కదా వాడు. రీల్స్, క్రోమ్, ఇవే. అవును. అంటే ఇప్పుడు సినిమాలు చూడడం, సినిమాలు పిచ్చి ఒక రకం, సినిమాలకి ట్రై చేద్దాం, మనలో కూడా కామెడీ
ఈ ఈ యాంగిల్ ఉంది అనేది మీకు ఎప్పుడు అది అనిపించింది? 96, 97లో ఒకసారి మా కాలేజ్‌కి యాన్యువల్ డే జరుగుతుంది. ఓకే. జరుగుతుంటే పక్కనే ఎదురులంక ఉంది కదా! అవును. ఎదురులంకలో లింగముత్రాయ్య గారని ఆయన మా ఫ్రెండ్ ఆయన. ఆళ్ళ ఇల్లు అంటది. అప్పుడు తెలీదు తర్వాత ఫ్రెండ్. ఆ! ఆళ్ళ ఇంట్లో రాయుడు గారు, నాయుడు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఓకే. దాసనారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు. ఓకే. ఆ టైంకి మా కాలేజీ నుంచి వెళ్ళి కొంతమంది దాసనారాయణరావు గారిని ఇన్వైట్ చేశారు. ఓకే. అది 2 రోజులు ఒకరోజు ఆయన వచ్చారు. ఒక రోజు అంతా కల్చరల్ యాక్టివిటీస్. ఓకే. అందులో మేము ఏదో ఒక నాటకం వేసాం. ఒక పాటకి ఏదో డాన్స్ చేయడం జరిగింది. హ్మ్. నేను మా ఫ్రెండ్ బ్రహ్మాజీ అని ఉంటాడు ఆయన. సో అక్కడ నుంచి యాక్టర్ అవ్వాలి ఒక కోరిక చిన్నగా హ్మ్. అది అలా డెవలప్ అయ్యి ఇంట్లో చెప్తే సినిమా యాక్టర్ అవుతాడంటే ఈడంటాడు. మా మామయ్య సినిమా యాక్టర్ ఇవన్నీ పడలేక తెలియకుండా ట్రై చేసి చేయనట్టు అది పూర్తి ట్రైల్స్ అని కూడా అంటే రోడ్ మీద షూటింగ్ జరిగిందని కూడా హ్మ్. అక్కడికి వెళ్ళేవాడిని. ఎవరిని అడగాలంటే కోడేటర్ గారిని చూపించాడు. హ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళి నేనే యాక్టర్ అవుదాం అనుకుంటున్నానంటే ఫోటోలు ఉన్నాయా తీసుకుని రేపు రా. మళ్ళీ అక్కడికి వెళ్ళి నుంచునే వాళ్ళు. ఆ లొకేషన్ చేంజ్ ఉంటుంది, అక్కడ అయిపోయింది షూటింగ్ తెలీదు. ఎవరో ప్రొడ్యూసర్ గారు కేబీఆర్కి వస్తారంటే 3 గంటలకి అక్కడ ఆయన వాకింగ్ చేయడానికి వస్తే అక్కడ ఆయన ఆఫీస్కి వెళ్ళాలి కదా, తెలియదు అప్పుడు నాకు. అలా అది చేసి ఒక 2 సంవత్సరాలు మళ్ళీనేమో ఇంట్లో డబ్బులు అడగకూడదు. ఒక కంపెనీలో అదే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అకౌంట్స్ నేర్చుకుంటా చిన్న జాబ్ ఏదో చేసుకుంటా ట్రై చేశా. వచ్చాను ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సునీల్ వర్జు రాజు గారు మళ్ళీ వెనక్కి వచ్చింది. వన్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూసిన ఫస్ట్ రియాలిటీ ఏంటన్నా మనం ఒకటి అనుకుంటాం కదా, ఇప్పుడు యాక్టింగ్ అనేది స్టేజ్ షోలు ఇప్పుడు అవి ఇవి, బట్ వన్స్ కెమెరా ఫేస్ చేసి ఉంటారు కదా ఫస్ట్ టైం, ఇలాగ థర్మాకోల్ పట్టుకుని ఉంటారు ఇద్దరు ఇలాగా, అదంతా వచ్చేసరికి మీకు అదంతా ఏంటి నేను వచ్చినప్పుడు రీల్ రీల్ కెమెరామెన్ ఎవరు చోటకే నాయుడు నా ఫస్ట్ సినిమాకి. ఆయన చూస్తుంటేనే భయం వేసేది. అప్పుడు ఆయన స్టాలిన్లు అవన్నీ తీశారు. చిరంజీవి గారితో పెద్ద సినిమాలు. ఆజాద్ అలాంటి సినిమాలు అంటే పెద్ద పెద్ద. చోటకే నాయుడు అంటే ఊర్లో ఎవడైనా పెళ్ళిళ్ళు కడ కిచిక్ అంటుంటారు చోటకే నాయుడు ఫేమస్ పేరు అది. ఆయన ఫస్ట్ సినిమాకి నాకు 2-3 సార్లు టెన్షన్ అయ్యాను. ఆయన రాజుగారికి చెప్పాను, సార్ ఆయన చూస్తుంటే భయం వేస్తుందండి అంటే ఆయన చెప్పారంట రాజుగారు, చూడండి వాళ్ళు కొత్త కుర్రోళ్ళు భయపడిపోతున్నారు, వాళ్ళతో కొంచెం నువ్వు ఫ్రీగా ఉండంటే. ఆయన రోజు ఈవినింగ్ ఆనంద్ రేంజ్లో ఉన్నారు ఆయన, మేము అక్కడ వేరే పిలిచి మాతో పాటు డిన్నర్ చేసి ఫ్రీగా ఉండండి రా, మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి, అంతే తప్ప మీరు భయం దేనికి, ఇక్కడ మన వర్క్లో ఉన్నప్పుడు నేను సీరియస్గానే ఉంటాను. సో రియాలిటీ అని ఏముంటుందిలేండి, రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళకి వచ్చిన వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక మనిషికి ఒక మెంటాలిటీ రావాలనుకో భయ్యా, ఒకడు దొంగ అయిపోయాడు, లేదా ఒకడు కన్నింగ్గా ఉంటాడు, లేదా ఒకడు ఫెయిర్గా ఉంటాడు. అన్నీ ఆడు పుట్టినప్పటి నుంచి ఆడి కుటుంబం తాలూకు జియోగ్రఫికల్ కండిషన్స్, ఫినాన్షియల్ కండిషన్స్, ఆడు చదివిన స్కూలు, ఆడికి చదువు చెప్పిన మాస్టర్లు, ఆడితో పాటు చదువుకున్న ఫ్రెండ్స్, ఆడు చదివిన పుస్తకాలు, ఆడు చూసిన సినిమాలు, ఇన్ని ఉంటాయి ఆడికి ఒక వ్యక్తిత్వం రావాలంటే. సో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, మన జర్నీ మనం చేసుకుంటే అంతే. ఎవరిని మాస్టర్ మన పని కాదు కదా. అంతే అంతే. మీరు ఫస్ట్ కొత్త బంగారు లోకం చేశారు, ఇదైంది. మీరు ముందు అన్నారు కదా, ఇప్పుడు సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటున్నారంటే ఇంట్లో వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు, అలాగే రియాక్ట్ అయ్యారు మావయ్యలు కానీ ఎవరు చుట్టుపక్కల. అలా చెప్పలేను నేను, అవుతారని నాకు తెలుసు. ఇది మీరు అన్నారు చూడండి, ఇప్పుడు మనకు ఒకటి చెప్పాలనిపిస్తుంది కానీ వాళ్ళ రియాక్షన్ తెలిసి చెప్పం, అంతే అవును. అది చాలాసార్లు జరుగుద్ది. ఆ రియాక్షన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పలేదు. అదే మరి సినిమా ఇప్పుడు కొత్త బంగారు లోకం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు ఎలా ఉండింది? మీరు యాక్టర్ అయ్యాక అయ్యాక బాగానే ఉంది. ఒకసారి బ్రేక్ వచ్చి అలాగ ఒక సినిమా వచ్చి తర్వాత సినిమాలు నాకు ఉండేది టెన్షన్, మనకి వస్తాయా అవకాశాలు నెక్స్ట్. ఇలా నాకు ఒకటి ఉండేది, ఒక 1 year పాటు ఉంది. ఆ తర్వాత సంవత్సరం చేసిన ప్రభాస్ గారితో బిల్లాలో వచ్చిన క్యారెక్టర్, ఈ వంశీ గారిది గోపి గోపిగా గోదావరి చేసి రైడ్ అని ఒక సినిమా వచ్చింది. తర్వాత శంభో శివశంభో అక్కడ లైన్ లో పడిపోయి తర్వాత ఒక బ్రేక్ అంటే ప్రేమ కథా చిత్రం. సో ఆ సినిమా అయిపోయిన తర్వాత అందరూ రేపు రిలీజు, ఈవేళ ఒక అతను అన్నాడు వరుసగా, బాబాయ్ ఎరా బాబా నువ్వు కంచేపు తెర మీద కనిపిస్తావా లేకపోతే అడుగు గంటలో వెళ్ళిపోతావా అన్నాడు. రేపు రిలీజు. మనకేమో తెలుసు అన్నాడా, నన్ను రీసెర్చ్ చేస్తున్నాడా, నన్ను తగ్గింతున్నాడా, అతను మామూలుగా అనేసాడు. ఊళ్ళో అలాగుంటారు కదా, అంతే అంతే ఫిల్టర్లే అంతే. ఆడి సినిమా అంటారు అన్నాడు, రావు సార్ అడుగు ఆడారా అని లోపు వెళ్ళిపోయాడా అన్నాడు.
స్లాంగ్ ఎలా ఉంటుంది అడుగురాడా అన్నలో వెళ్ళిపోయాడంట. నువ్వు అలాగే ఉన్నానా లేదంటే కక్కని చెప్పి కనిపిస్తావా? కనిపిస్తాను బాబాయ్ అన్నాను. కనిపించి చూసాడు సినిమా. చూసి బాగానే కనిపించారు, చాలాసేపు ఉంది అన్నాడు. అసలు ప్రేమ కథ చిత్రం అనే సినిమాకి వచ్చేసరికి నాకు మీవి కొన్ని గుర్తుండే. ఇప్పుడు ప్రవీణ్ అనగానే ఇప్పుడు నేను అలాగే మిరపకాయలో డైలాగ్ చెప్పాను, అలాగా దెబ్బలు తినేసిన తర్వాత ఇలా చూసి నేను చూస్తుంది మేమైంది అది. ఇప్పటికీ మనం నాకు అదే గుర్తు, చచ్చోండి ఒకడు. అప్పుడు దెబ్బలు తినేసి ఉంటాం కదా. అదే అసలు ఫస్ట్ ఆ సినిమా నాకు ప్రేమ కథ చిత్రం అంటే లైక్ మీకు ఎలా వచ్చింది, ఆ షూట్ ప్రాసెస్ ఎలా ఉండేది, అవన్నీ చెప్పండి ఒకసారి నాకు. ప్రేమ కథ ఓ రోజు మారుతి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి డెలింగ్ నువ్వు సుధీర్ బాబు హీరో అనుకుంటున్నాను, అమ్మాయి నీకు నాకు డాష్ స్టేషన్ లైన్ చెప్పారు. క్లైమాక్స్ లా ఫైట్ అది లేదు అప్పుడు. అప్పుడు ఏదో ఇదిలాగా డిజాల్వ్ అయిపోవటం అలా ఏదో ఉంది. ఓకే సార్ బాగుంది. ఒక పాట వినిపించారు, వెన్నెలైనా చీకటైనా రీమేక్ చేస్తాను. తర్వాత ఇంకొక సాంగ్ ఏదో టైటిల్ సాంగ్ బాగుంది. ఫోటో షూట్ చేసాం మా ముగ్గురితోటి. ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ కావాలి. అది మారుతి గారు చేద్దాం అనుకున్నదే మన పిఆర్ఓ ఏలూరు సీన్. ఆ విగ్గు అది పెట్టి ఏలూరు సీన్ తోటి ఒక రోజు చేశారు. తర్వాత ఏదో ఇన్ని రోజులు నేను చేయలేను అని దీనివల్ల ఏలూరు సీన్ తప్పుకున్నాడు. తర్వాత ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వస్తే ఇది ఎవరికి వెళ్తుందా అనుకుంటున్నాం. ఆ అబ్బాయి కూడా సరిగ్గా చేయలేదు. తర్వాత సప్తగిరి అనుకుంటున్నాం అన్నా. నా డేట్లు లేవు, ఆ డేట్లు లేవు పాపం. నేను ఫోన్ చేసి ఏంటంటే తమ్ముడు పలానా చోట లేదు, ఏం లేదు ముందురా అంటే అదేదో క్లియర్ చేసుకుని వచ్చాడు. ఒక 3 days అయితే కుదరలేదు పాపం తన డేట్. ప్రేమ కథ చిత్రం టైటిల్ సాంగ్ ఉంది కదా కార్ మీద, ఐ జస్ట్ లవ్ యూ బేబీ కాదు ప్రేమ కథ ఆ సాంగ్ షూట్ చేసేసాం. సప్తగిరి దాని ముందు సీన్ లో దాని ప్రీవియస్ సీన్ లో యాడ్ అవ్వాలి. తర్వాత వచ్చేలాగా మారుతి గారు మార్చి తను ఎంటర్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ నాకు తెలిసి నేను 42 రోజులు ఎన్ని రోజులు చేశా. టోటల్ షూటింగ్ 50 days, 38 days నైట్లే. ఒక 4:30కి వచ్చేది సప్తగిరి, నేను ఇంకా వెళ్ళేవాళ్ళు. 5:30కి వెళ్తే సుధీర్ బాబు పాపం వచ్చేసి కార్లో కూర్చున్నాడు. సుధీర్ బాబు నేను డైలాగ్ ప్రాక్టీస్లు చేసుకుని అక్కడ నుంచి 6కి స్టార్ట్ అయితే స్నాక్ ఏదో తినేసి 10 వరకు ఒక దంపుడు కొట్టాడు మారుతి గారు. అసలు గ్యాప్ 10కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 11 to 2, 2:33 కూడా అయ్యేది. అలాగా 2 నెలలు మాకు వేరే షూటింగ్ లేదు, వేరే షూటింగ్ తెలీదు, పగల ఎలా ఉంటుందో కూడా తెలియదు. పడుకునే వాళ్ళు వచ్చి లేదు 12:30 ఎప్పుడో లేచి అలా ఆ క్యాంటీన్లో ఎక్కడ భోజనం చేసి మళ్ళీ పడుకునేవాళ్ళు. 4 గంటలు స్నానం చేసి బండి భలే ఎక్స్పీరియన్స్ అసలు. నైట్లు కదా, హైదరాబాద్ నుంచి చెప్పండి అప్పుడవునే 35 kilometers ఎంత. బట్ మేము చేసింది డిసెంబర్ను జనవరి ఫిబ్రవరి మిడ్ వరకు. మామూలు చలిగా ఉండేది కదా అక్కడ. మీరు కోట్లు గిట్లు కాలితే సీన్లో వేసుకుంటాను, లింగ గడ్డి చట్నీ వేసి సీన్ చేసాం. భలే ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అది చేసినప్పుడు అర్థమైపోయేది ఈ సినిమా పెద్ద మ్యాటర్ అవుతుంది, ఈ సినిమా పెద్ద మ్యాటర్ అవుతుందని. నిజంగా కూడా ఆ సినిమాలో 3 సార్లు నన్ను 2 సార్లు, సప్తగిరినో 2 సార్లు, సుధీర్ బాబునో 2 సార్లు కొట్టింది దెయ్యం కొట్టింది మన సినిమాలో. అంతే ఫన్. కాకపోతే ఎందుకు అంత నవ్వురా అంటే ఏంట్రా చిన్నపిల్ల నేను తీసుకెళ్తున్నాడు అడుగుతున్నాడు అని, కానీ ఈయన కొడేస్తుందిరా అని థియేటర్ ముందు నుంచే నవ్వులు. ఆ లాఫ్టర్ ఇంకొక 2 minutes సస్టైన్ అయ్యేది. నవ్వి అంతే. అదే వరకు కూడా అయిపోయింది ఆ సినిమా. బట్ సినిమా వెళ్ళి కొలిది మారుతి గారు సార్ క్లైమాక్స్లో ఫైట్ ఉంటే బాగుంటుందండి, హీరోయిజం ఉంటుంది చిన్న. నాకు ఎలా ఉంటుందంటే ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినా చూసినా లాస్ట్లో క్లైమాక్స్లో హీరో 4 దెబ్బలు వేయలేదు అనుకోండి విలన్ని, పెరిగేసుకోకుండా తెలీదు ఆ ఫీలింగ్. చిన్నప్పటి నుంచి అలా వచ్చేసి 2 nights మళ్ళీ ఆ ముగ్గురుతోటి సుధీర్ బాబు ఫైట్. సుధీర్ బాబు మామూలుగా జిమ్నాస్ట్ కదా, ఫైట్ అయ్యి చేశారు నీట్గా, ఫుల్ఫిల్ అయిపోయి ఒక పంచపక్ష సెంట్రల్ షో పెద్దమైన విందులాగా అది సూపర్. అసలు తెలుగు సినిమాలో జానరా స్టార్ట్ అయింది అక్కడ. హర్రర్ కామెడీ యాక్చువల్లీ ముని సినిమాతో స్టార్ట్ అయింది. ముని సిరీస్ అక్కడ స్టార్ట్ అయింది తెలుగులో ప్రేమ కథ చిత్రం. అది ఫస్ట్ నాకు తెలిసి నేను పెరుగుతున్న ఏజ్ లో వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం కదా, అలా హిట్ అయిన సినిమా ప్రేమ కథ చిత్రం. నాకు నేను పోస్టర్ ఏం చూడలే, ఎవరో చెప్తే అన్నాను ఫస్ట్. నేను చిన్నప్పుడు నేను ఎవరో చెప్తే అన్నాను. నా ఇంటర్
2013 13 ఎప్పుడు మీరు 98 బోర్న్ 97 నేను. మనోడు 98 2000 2000 అన్న. ప్రేమ కథ చిత్రం ఇదైంది. నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, మీకు ఇండస్ట్రీ ఇప్పుడు కొంతమందికి ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఫ్రెండ్స్ బయట ఎక్కువ ఉంటారు, కూర్చొని ఎంజాయ్ చేసి వేరే బయట ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమందికి ఇండస్ట్రీలోనే ఫ్రెండ్స్ ఉంటారు. మీకేంటి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది? డైవర్సా లేకపోతే ఎక్కువ మీ ఫెలో యాక్టర్స్ అలా ఉండదు, అందరూ బయట ఇండస్ట్రీ అందరూ కలిసి మనకు ఫ్రెండ్స్ అంటేనే మళ్ళీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ అంతే. మీకు ఒకసారి పరిచయమైన వ్యక్తుల్ని ఒకళ్ళిద్దరిని మినహా నేను ఎవరిని వదులుకోలే. ఓకే. నాకు ఫ్రెండ్స్ అంటే అదొక నైస్ addiction. నైస్. సాయంత్రం మరి ఏంటంటే 7 to 10 అనేది 7 to 9:30 అనేది ఫ్రెండ్స్ టైం. వెళ్ళలేదనుకో ఒక చిన్న ఇల్నెస్ అలా డల్ అయిపోతుంది. ఆ చాటింగ్, ఆ కబురు, ఆ సినిమా కబుర్లు అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మాట్లాడుకుని రావాలి. సూపర్. మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరన్నా మీ గ్యాంగ్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్ మీరు మాకు ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉంది కదా, శ్రీనివాస్ రెడ్డి, నేను, రాజేష్, సత్యగాడు, అవునవునవును, మాది ఒక ఇది ఎప్పుడు ఉంది. కలుస్తూ ఉంటారు కదా. ఈ మధ్యన కొంచెం ఈ మధ్యన కానీ మీరు ఎవరికాళ్ళు బిజీగా నేను ఫస్ట్ టైం అంటే లైక్ చూసి ఓహో కాస్ట్యూమ్ పార్టీ, థీమ్ పార్టీ అన్నట్టు పాజిటివ్ లేదు డార్లింగ్. యాక్చువల్లీ కలరా కలర్ కూడా కాదు, యాక్చువల్లీ గ్రూప్ లాగా ఏదో క్రియేట్ చేసి ధనరాజు పెట్టాడు. కొంతమంది యాక్టివ్గా ఉన్నాం, కొంతమంది లేరు. అప్పుడు ఏం చేశాడు, యాక్టివ్గా లేని వాళ్ళని తీసేసి మేము కంటిన్యూ చేసాం. కొంత మాతో పాటు కలిసింది కమెడియన్ కాకుండా నందు గాడు కలిసాడు. మా రఘు, మన రఘు, నేను, సత్య, తాబూత్ రమేష్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, మేము. నైస్. శివారెడ్డి ఉండేవాడు అప్పుడు, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు గ్రూప్ నుంచి. తను ఏం చేశాడు, సరదాగా మా ఇంట్లో పార్టీ పెడతాను పెట్టాను. భోజనాలు ఇంట్లో నుంచి సరదాగా బయట నుంచి కొని తెప్పించి, అక్కడ నుంచి నెక్స్ట్ మంత్ మొన్న శివారెడ్డి పెట్టాడు కదా, నేను పెడతాను అన్నాడు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంట్లో. అలా ఒక సాంప్రదాయం చేసాం. ఒక 4-5 పార్టీలు అయిన తర్వాత ఒక డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది, ఒక మేధావి ఎవరో ఐడియా ఇచ్చినట్టున్నారు, దాన్ని ఫాలో అయ్యాం. సూపర్ ఉంటుంది ఫోటో, భలే ఉంటాయి ఫోటోలు. ఈ మధ్యన కొంచెం తగ్గించాం. అంటే 3 సీజన్లు ఎంతో, అంటే 3 12 36 పార్టీలు అయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మంత్ కి ఓ ఫోటో పెట్టేవాళ్ళు అందరూ ఫోటో కలిసి. వచ్చేది. కానీ అది అరే రైల్వే మేడే అంట, నాదే పార్టీ, కాస్ట్యూమ్స్ మళ్ళీ అందరికీ కుట్టించేసి, రెడ్ షర్ట్, కాకి ప్యాంటు, బిళ్ళలు అద్దెకి తెచ్చి మేడే గణేష్ లాగా. తర్వాత ఇది ఓ రోజు నేను వేరే అవుట్డోర్ షూట్ లో ఉన్నాను, వీళ్ళ స్కూల్ యూనిఫామ్ అవును రఘు గారు ఉంటారా ఏమరా అని ఆయన కూడా స్కూల్ కాస్ట్యూమ్ నిక్కర్ వేసుకుని అందరూ కాన్సన్ట్రేట్ చేసి అందరూ. రాయేష్ ఒక పార్టీ ఇచ్చాడు, రే నాది రిచ్ పార్టీరా, ఫామ్ హౌస్ లో పెడతాను, తిని భోజనానికి ఎందుకంటే అందరూ సూట్లో రావాలన్నాడు. సూట్లు కుట్టించారు అందరూ, లేకపోతే చెప్పండి నేను కుట్టింతాను అంటాడు, వద్దులే సూపర్ అసలు ఇది. కానీ నైస్, మంచిగా ఉంటుంది. ఉన్నాయా ఫోటోలు పంపుతాను. ఒకసారి అయితే మన చందమామలో ఈయన ఉంటారు కదా, ఆహుతి కిందకి లుంగి లాల్చి ఒకటే కలర్ అవి వేసాం. అదే ఆ ఫోటో గుర్తుండిపోయింది నాకు. అది ఒకసారి గంధం బొట్లు పెట్టి ధనరాజు ఒక రకమైన పంచ ఖద్దరు లాంటిది, లెనిన్ కాటన్ కాకుండా, పొందూరు ఖద్దరు కాకుండా, మధ్యతోటి గంధం బుట్టు అది పెట్టి, ఇది అమ్మవారి బుట్టు అంటే బయట జనాలు, రే మీరు అమ్మవారి బుట్టలే పెట్టుకుని నాన్ వెజ్లు తిని ఇలా అంట బాగా జరిగేవి. కానీ ఒక్కొక్కళ్ళది ఒక టైమింగ్ కదా. ఇంకా అసలు అందులో ఆ పార్టీ ఒక 7:38కి అంటారు, ఎవడో హోస్ట్ ఉంటాడు కదా, వెల్కమ్ డ్రింక్ అనేదో పెడతాడు అక్కడ, యాపిల్ జ్యూస్ లాంటిది. మెల్లిగా ఒక్కొక్కరు యాడ్ అవుతారు కదా. ఒక 8కి స్టార్ట్ అవుతుంది డార్లింగ్ కబుర్లు. ఇంకా అక్కడ నుంచి అది 12-12:30కి ఎక్కడికో పోద్ది, ఎవడో టైమింగ్ ఆడిది. అవును, ఇంకా గ్యాంగ్ లో ఒక కామెడీ చేసే పర్సన్ ఉంటేనే ఒక రకంగా ఉంటది. 9-10 మంది ఉంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఎప్పుడు దాకా ఉండేది పార్టీ? కిటికీలు 12:30. అంత ఏం కాదు. ఒక రోజు బయట ఎక్కడైనా రాయేష్ ఫామ్ హౌస్ లో పెట్టాడు కదా, ఆ రోజు పడుకుని పోయి మన్నాడు ఎక్కడో లోకల్లోంచి ఇచ్చిన టిఫిన్ తెప్పించుకుని తినేసి బయలుదేరి వచ్చి అలా. ఇంకోటి అన్న, నాకు ఇప్పుడు మీ గ్యాంగ్ ఉన్నారు కదా, ఆర్ఎల్స్ మీకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఇప్పుడు సినిమా చేస్తున్నారు, ఆర్ ఒక రోజు 2 షూట్లకి వెళ్ళిన రోజులు కూడా ఉండొచ్చేమో.
అది ఎలా ఉంటది అదంతా? ఇప్పుడు ఒక సినిమా ఒక క్యారెక్టర్ చేయడం వేరు. ఇప్పుడు మీ జర్నీ వేరు కదా! మీరు 200 పైగా సినిమాలు చేశారు కదా! 15 ఇయర్స్‌లో 200 సినిమాలంటే 16 ఇయర్స్ 16 ఇయర్స్. అసలు చాలా సార్లు చేసుంటారా మల్టిపుల్ ఎలా షూట్స్? ఉంటదంటే, నువ్వు అడిగిన దానికి స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల 25-27 డేస్ చేసేస్తాం. ఒక్కొక్క నెల ఏదో క్యాన్సిలేషన్ వచ్చో, లేదంటే వేరే డేట్లు మ్యాచ్ అవ్వక ఇంకోటో 10 రోజులు, 15 రోజులు చేసామనుకో, ఏంటి ఈ నెల అనిపిస్తది. ఎక్కువ పని చేసినప్పుడేమో ఒక రోజు ఖాళీ దొరికితే సరదా ఫ్రెండ్స్‌తో అది హ్యూమన్ సైకాలజీ ఇంక అది. ఎప్పుడైతే 10 రోజులు, 15 రోజులు చేసామో, ఏంటి మనం తగ్గిపోయామంటావా? ఇలా టెన్షన్ ఉంటది. అది నాకు తెలిసి ప్రతి యాక్టర్ ఫేస్ చేస్తారు. అదంతా వచ్చినప్పుడు పని చేయాలి. ఆదివారం సెలవు కుదరదు. ఆదివారం షూటింగ్ ఉంటే చేయాల్సిందే. షూటింగ్ లేదనుకో నువ్వు ఫ్యామిలీ తోట, నీ ఫ్రెండ్స్ తోట నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, నీ ఇష్టం అది. షూటింగ్ ఉంటే చేయాలి. పర్టికులర్‌గా మనం కుదుర్చుకుందాం అంటే కుదరదు. కానీ ప్రొఫెషన్‌లో మీరన్నారు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ నెల ఖాళీ ఉన్నాం చేతిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వస్తది కదా! ఏ సినిమాలు లేవు మనకనే సిచ్యువేషన్ వస్తది. వస్తాయా రావా అనే డౌట్ ఉంటది కదా! నెక్స్ట్ ఏంటి చాలా క్వెషన్‌లొస్తాయి. అండ్ దట్ మనకి ఏజ్ ఖర్చులుంటాయి. లైఫ్ స్టైల్ ఆల్రెడీ సెట్ అయిపోయిందాన్ని. ఇదెలా హ్యాండిల్ చేస్తారు మెంటల్లీ? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అది. అదే. దానికోసం ఏదో ఒకవేళ మనకి అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా ప్లాన్ చేసుకుంటారు అది. అది దాటేసాం. అది పెద్ద మ్యాటర్ కాదు. దానికి తగ్గదేదో. నైస్. ఓకే. అండ్ నాకు బట్ ఇంకోటి అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అది ఉండాలి. అండ్ మెయిన్లీ మూవీస్ అంటే మూవీ ఆర్టిస్ట్ గురించి కూడా మనం చాలా స్టోరీస్ విని, మీరు కూడా వచ్చిన తర్వాత చాలా మంది యాక్టర్స్ పెద్దోళ్ళు చెప్పే ఉంటారు ఏదో టైంలో కూర్చొని, చెప్పారు. ఇలా కాదురా, ఇలా ఉండాలి, ఇలా ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు మీకు వస్తున్నాయి, 10 ఏళ్ళ తర్వాత రాకపోవచ్చు, ఇలా చాలా మంది చెప్పే ఉంటారు. ఏం గవర్నమెంట్ జాబ్ కాదు కదా, నెలకి ఇంత రావడం, అంతే కదా. ఇంత దాచుకుందా అలా కుదరదు. వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది, లేకపోతే ఒకసారి రాదు, ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి సగం వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అది మేనేజ్మెంట్. ఇంకా మనకంటే దానికి ఆన్సర్లా నేను చెప్పలేను, కానీ అది వెళ్ళే టైంలో నేను మేనేజ్ చేయటం నేర్చుకున్నాను. అందరికి ఎవరి ఐడియాలజీ ఆ విషయంలో ఇలా చేద్దాం అనేది ఉండదు. ఇప్పుడు మీకు ఇప్పుడు మీలాగే చాలా మందికి సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న, సినిమాల్లోకి వద్దాం అనుకుంటారు. వాళ్ళకి హీరో అయిపోవాలని ఉండదు, నేను సర్వైవ్ అవ్వాలి ఇండస్ట్రీలో, సినిమాల్లో ఉండాలి, రోజు సినిమా సెట్లో ఉండాలి, పిచ్చి ఉంటుంది కదా చాలా మందికి ఉంటుంది. అలాగా వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ అయ్యారు చూడండి ఒక కమెడియన్ స్పాట్లో, ఇప్పుడు 200-300 సినిమాలు చేసి ఈ స్పాట్లో ఉన్నప్పుడు ఫినాన్షియల్లీ మంచిగా ఉంటుందా? స్టార్టింగ్ స్టేజెస్ కాదు, ఇన్ జనరల్ లాంగ్ రన్ ఉండదా? స్టార్టింగ్ స్టేజ్లో ఉండదు. ఓకే. అది సక్సెస్ వచ్చి నీకు ఇప్పుడు ఎవరైనా సరే డార్లింగ్, డబ్బు సంపాదిద్దామని ఎవడో ఈ కళారంగానికి రారు. సినిమా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అవకాశం ఫస్ట్ నన్ను నేను చూసుకోవాలి. వెన్ ఐ వాజ్ ఎ బిగినర్, నాకు ఒక ఛాన్స్ కోసం ట్రై చేస్తాను. అవును. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చి అవకాశం సక్సెస్ అయినప్పుడు, విరివిగా అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. సక్సెస్ని బట్టి డబ్బు వస్తుంది. ఓకే. సో అక్కడ నుంచి అతను ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటాడు, కొంతకాలానికి ఆగుతుంది, ఒక ఫేజ్లో ఆగుతుంది ఎవరిదైనా, ఆగినప్పుడే తీసుకొచ్చి పెట్టుకుంటాడు, అంతే. అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఎర్లీ స్టేజ్లో ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడతాం. 3-4 ఇయర్స్ ఉంటుంది. అది డిపెండ్స్. ఇప్పుడు మేము ట్రై చేసినప్పుడు మీద ఇప్పుడు బాగా అంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక జబర్దస్త్ ఉంది, లేదా ఇలా రీల్స్ చేసి రీల్స్ వాళ్ళు పిలిపించింది ఉంది. అలా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడన్నా మీరు సినిమాలు చూస్తున్నప్పుడు అదే తెర మీద నాకు ఈ హీరో ఫేవరెట్, నాకు ఈ హీరో ఇష్టం అని మనకి ఇష్టం ఏర్పడడం ఒక రకం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల వల్ల కానీ, అవకాశాల వల్ల కానీ కొంతమంది హీరోలకు దగ్గర అవ్వుండొచ్చు మీరు. అలాగా మీకు ఇప్పుడు దగ్గరైన వాళ్ళలో ఈయన నాకు చాలా ఇష్టం అన్న హీరో ఎవరు? రవణ, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? రవణేనా ఎక్కువ మాట్లాడుకుంటారు ఎవరన్నా వచ్చినా ఫోన్ చేసి? ఎందుకంటే సునీల్ ద్వారా నాకు 2005 నుంచి రవణ తెలుసు. నేను 8లో ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో తర్వాత హీరోల్లో మాక్సిమం కమెడియన్స్ కునే అడ్వాంటేజ్ ఏంటంటే హీరోలు పక్కన ఎక్కువ చేస్తాం కదా, ప్లస్ ఫ్రీగా ఉంటాం. వాళ్ళు కూడా పక్క మాకు ఎక్కువ చదువు ఉంటుంది, హీరోలతో కలిపి భోజనం చేయడం ఇది ఎక్కువ ఉంటుంది. సో అందరు హీరోలతోటి నేను ఎక్కువ చేసింది నరేష్ గారేమో, రవి గారు, నాని గారు కానీ, శర్వా గారు కానీ, శ్రీ విష్ణు కానీ, ఎవరి సెట్లో ఉన్నా మాకు ఒక చనువు ఉంటుంది వాళ్ళతో. మేము అది ఎంజాయ్ చేస్తాం. కమెడీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. నా వరకు అయితే నాకు మాస్ మహారాజే ఎక్కువ ఏదైనా షేర్ చేసుకునేది కానీ కలిసేది కానీ. అంటే మాకు మామూలుగా ఇప్పుడు నందు అని చెప్పారు, నందు అన్న వచ్చినప్పుడు కూడా ఆయన ఒకసారి నేను కలిశాను రవణని ఇలాగా IPL టైంలో. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్పారు.
బట్ మీరు చాలా ఆఫ్‌లైన్ అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది రవణ ఆఫ్‌లైన్ ఎలా ఉంటారు? ఆయన వెరీ ప్రైవేట్ పర్సన్ యూజువల్లీ గూడా. సో, ఆఫ్‌లైన్ మీతో నాకు కాన్వర్జేషన్స్ ఎలా తెలిసి ఉంటాయి? ఆఫ్లైన్ కాన్వర్జేషన్ ఎక్కువ సినిమా గురించి ఉంటుంది. ఓకే. ఇది అలాగే ఇది ఇలాగే ఉంటుంది. పాలిటిక్స్ అయ్యి ఆయన మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మనకు సినిమా ఎక్కువ ఉంటుంది. హ్మ్. జనరల్గా ఒకటే షూటింగ్లో ఉన్నప్పుడు జనరల్గా కామెడీ చేసుకుంటాం కదా, అది ఉంటుంది. ఓకే. నాకు తెలిసి తెర మీద ఎంత ఉంటారో అంతకు ఎంతో కొంత ఎక్కువ బయట ఎనర్జీగా ఉంటాడు ఆయన. ఓహ్! ఓకే. కాకపోతే కొంచెం సాగదీసి చెప్తే చిరాకు. ఏం తింటా అబ్బాయి అనడానికి ఆయన అని మీరేం నా ఇష్టం వచ్చి నేను తింటాను, నీ ఇష్టం వచ్చి నువ్వు చెప్పు. Right. లాంచకు. అస్సలా ఒకసారి ఏదో అంటాం కదా, చిన్న తింగర మాటలు అబ్బాయి అంటారు కదా, అంత ఐక్యూ మీ అంత ఐక్యూ నాకు నేను మీలాగా అంతే అంతే కదా. ఆయన వేరే లేదు, ఆ ఎనర్జీయే వేరే అసలు బాడీలో. నాకు ఆయనతో పాటు నడిచేటప్పుడు కూడా ఇబ్బందే, స్పీడ్గా అంటే స్పీడ్గా ఎనర్జీ మన దగ్గర ఉండాలి కదా. మనం ఏమైనా రైస్ తినేసి ఆయన రైస్ తింటాం, ఆయన అంతా ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్. మన రైస్ తినకపోతే కష్టం. నాకు రవణ ఇంటర్వ్యూలు భలే ఇష్టం. ఇప్పుడు మనం ఎంత కాదంటే ఇంటర్వ్యూ అనేసరికి ఎవరైనా కొంచెం ఓ పొజిషన్కి వెళ్ళిపోయి అలా కూర్చొని కొంచెం ఎంత కాదన్నా కాన్షియస్గా మాట్లాడతారు కదా. రవణ ఫుల్ ఫిల్టర్ లేకుండా, ఫిల్టర్ ఉండదు అసలు బయట కూడా ఉండదు. భలే ఇష్టం నాకు రవణ. మామూలుగా ఆయన తోటి పరిచయం అయిన తర్వాత మామూలుగా జనరల్గా మనలో ఒక ల్యాగ్ ఉంటుంది కదా, మన ల్యాగ్కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. ఆయన మొత్తం ఎడిట్ చేసి మా ల్యాగ్లు తీసాడు ఆయన. సునీల్ అంతే అంటాడు కదా, రవి గారి కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు. ల్యాగ్లన్నీ ఆయన చుట్టూరు ఉండే వాళ్ళకి ఆ ల్యాగ్లు పోతాయి. ఓకే. అంటే ఓకే. క్రేజీ. ఇప్పుడు అలా రాంబాబు ఉన్నాడు కదా, నేను ఉంటాడు చెప్పేంటి అంటే ఇంకేం చెప్తావు చెప్పేంటి అంటే ముచ్చట్లు పెట్టడానికి కూడా ఫాస్ట్ గా ఎన్ని ముచ్చట్లను పెడతావు ఏముంటది? ఉంటాడు చెప్పేంటి నేను ఇంకోటి ఏదో యాడ్ చేస్తాడైనా నేను చెప్పలేను కదా. ఉంటాడు చెప్పేంటి అంటే ఏం లేదండి ఇంకేం చెప్తా ఉంటే అలా సూపర్ సూపర్. ఇప్పుడు సునీల్ అన్నతో మీకు ఇంకా ముందు నుంచి పరిచయం కాబట్టి, ఇప్పుడు సునీల్ అన్న ఫేజెస్లో ఆయన ఒక టైంలో లీడ్ యాక్టర్గా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్. ఇప్పుడు తమిళ్లో ఇప్పుడు తమిళ్ మలయాళం ఫుల్ బిజీ అయిపోయింది. అసలు తమిళ్లో ఎక్కడున్నావు? వాయనాడు రా, షూటింగ్ అయింది. వాయనాడు ఎక్కడున్నావు అంటే ఇప్పుడే ఎక్కడ ఉన్నాను, కొచ్చిలో ఉన్నాను రా, మమ్ముట్టి గారి సినిమా ఇప్పుడే అయింది, లేదా అజిత్ గారిది ఇప్పుడే అయింది. అసలు పుష్ప ఎఫెక్ట్ పుష్ప తర్వాత అసలు హైదరాబాద్ నుండి తక్కువ అయిపోయింది సునీల్. అవునా? మధ్యలో మొన్న ఈ మధ్యన ఎప్పుడు కలిసారు? ఈ మధ్యన 1 month బిఫోర్ కుక్కరొక్క సినిమా చేసాం. సో రామోజీ ఫిల్మ్ సిటీలో కలిసి ఆ రోజు కొంచెం అక్కడ కూడా 2-3 రోజులు కావాలి. ఒక రోజులో తన సీక్వెన్స్ ఫినిష్ చేసి పంపింది. నారీనారీలో మొన్న అదరగొట్టారు. నారీనారీ ఏంటి ఈ మధ్యన వచ్చిన దాంట్లో భరత్ మహాశైల నారీనారీ నారీనారీలో కూడా బాగుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నాకు ఇంకొక మీ ఫేవరెట్ క్యారెక్టర్ స్క్రీన్ మీద భలే ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఆ సినిమాలో ఆ రోల్ ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్లో సమంత గారు ఇంటికి వచ్చినప్పుడు మీరు నితిన్ గారు మంచి ఇబ్బందులు పడతా ఉంటారు అన్ని అమర్చడానికి, సీన్లు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ అసలు ఆ షూట్ ఎలా ఉండింది అంటే త్రివిక్రమ్ గారితో మీరు ముందు చేశారా? అదే ఫస్ట్ అసలు ఆ షూట్ అదొక పిక్నిక్. అది ఓకే. ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే త్రివిక్రమ్ గారితో ఒక రోజు ఒక కోపం కానీ అని నవ్వే ఓకే రైట్. ఓకే. మనకు ఒక స్టైల్ ఇది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక శైలి ఉంటుంది కదా, దాని ప్రకారం చేసి చూపిస్తాం కదా. ఇది ఇలాగా అర్థమైపోద్ది మనకి అంత నీట్గా. అబ్బాయి ఆ షూటింగ్ నేను ఎంత ఎంజాయ్ చేసాను. ఇప్పటికి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే ఆ సెట్ దానికోసం సెటప్ చేశారు. పింకటిల్ది ఆల్రెడీ మండువేలు ఉంది, పైన స్టైర్ వేసి సెట్. దాన్ని చూస్తే నాకు ఆ మెమరీస్ ఎలా వస్తూ ఉంటాయి. ఎన్ని డేస్ చేశారు గుర్తుందా? ఒక 30 days చేసి ఉంటాను, 35 days. కొంచెం పొలాచిలో సాంగ్స్ చేసాం ఒక 8 రోజులు. సీన్లు సాంగ్ ఇది వెళ్ళిపోకే అసలు నేను దాని గురించే మాడదాం. యాక్చువల్లీ హీరో పాడాలి అది. రామ్ జోగయ్య శాస్త్రి గారు హుక్ లైన్ రాసుకుని వచ్చారు వెళ్ళిపోకే శ్యామల. మరి హీరోయిన్ పేరు అనసూయ రామలింగం కదా, వెళ్ళిపోకే అనసూయ అని పాడాలి. పడితే వెళ్ళిపోకే శ్యామల అని రాసినప్పుడు ఓకే అండి పాలేరు చేత పాడింది. ఆయన ఎలా చెప్పారంటే
పాలేరును యజమాని కొడుకు ఒకటి ఏజ్లో ఉంటారు. వాళ్ళ మధ్యన తెలియని స్నేహం ఒకటి ఉంటుంది. ఈ మధ్యన పాలేరు క్యారెక్టర్లు ఎక్కడ పడలేదు. కొంత బొమ్మరిల్లో సునీల్ చేసాడు, బట్ అది కొంచెం అర్బన్ ఇది కదా, ఇది పల్లెటూరు కాబట్టి అది బాగా వర్కౌట్ అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పారు. నేను 5లో నిజంగా మాకు మా ఇంట్లో నూకరాజు అని ఒక అతను ఉండేవాడు. వాడు మా ఫాదర్తో చాలా క్లోజ్గా ఉండేవాడు. అలాగా సో నాకు తనది కొన్ని గుర్తులు పెట్టి. ఓకే, అందులో మీకు కొన్ని క్లోజప్స్ పడతాయి. అదైతే ఇంకా అప్పటి వరకు ఎంత కామెడీ చేసినా సరే వెళ్ళిపోక శ్యామలలో నిజంగానే మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, అదంతా ఏ డైలాగ్ లేకుండా గుడి వీధి శ్యామల అండి నాలో ఫెయిల్యూర్ అంటారు కదా, దాని ముందు సీన్ ఉంది. ఓకే, ఎలా ఉండి హీరో రే మందు పట్టరా అంటాడు, మనం పెడతాను, రెడీగా ఉన్నాం ఏంటరా అంటాడు, చేసే వెనకాల చేతిలోనే ఉంటుంది, మీరు ఏమైనా చేయండి కానీ ఏడకండి అంటాను, ఏడకండి అంటాను. ఇప్పుడు ఏడుపు కాక ఏమొస్తా, ఆ సీన్ ట్రిమ్ అయింది, దాని నుంచి లీడ్ తీసుకుంటాను. క్రేజీ అసలు. అదొకటి నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట. కొంచెం షేడ్స్ ఉంటాయి, అన్నీ ఓన్లీ ఫన్ కాకుండా కూడా కొంచెం డిఫరెంట్. అది ఫన్నే ఉంటుందా ఆ సాంగ్ ఒకటి పర్టికులర్ గా. నాకు మళ్ళీ నేను చేసిన సినిమాల్లో నాకు రౌడీ ఫెల్ ఒకటి బాగా ఇష్టం. ఓకే, కొంచెం నెగిటివ్ టచ్ ఉంటుంది, గులాబీలో బ్రహ్మజీలాగా టచ్ ఉంటుంది. హీరో కొట్టేసిన తర్వాత ఎందుకురా అంటే సారీ సార్ నా దగ్గర ఇంకా పాత స్కూటర్ ఉంది సార్ అంటాడు. అడిగే కారు కొనుక్కోవాలనో లేదా ఇంకోటి. సో రౌడీ ఫెలో ఇష్టం. తర్వాత నాకు నాంది ఒకటి, అంటే అన్ని సినిమాల్లోని అలా దొరికేది కొన్ని పాత్రలు ఎందుకు మనకు గుర్తుండిపోతాయి అనేది, అలా అని చెప్పేసి మిగతా సినిమాలు మంచిగా కొంచెం అవి స్పెషల్ గా పేరుని తెచ్చిపెట్టి. ఇప్పుడు మీరు 2000s స్టార్ట్ చేశారు జర్నీ, ఇప్పుడు 2026. సో ఎలా అయిపోయిందంటే ఆఫ్టర్ కోవిడ్ పెరిగింది, అది జరిగింది. అంటే దాంతో పాటు ఏజ్ పెరిగి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, చాలా మారిందంట. గడ్డానికి రంగు వేయాల్సి వస్తుంది, సైడ్ లో మెరుస్తూ ఉంటాయి, కవర్ చేయాల్సి వస్తుంది, కొంచెం లైట్ గా రీడింగ్ గ్లాసులు పెట్టుకోవాల్సి వస్తుంది, దగ్గరికి కనపడం, సెల్ ఫోన్ లో ఫాంట్ సైజ్ పెద్ద చేసుకోవాలి. క్రేజీ. ఇప్పుడు దీంతో పాటు మనకి డిజిటల్ వచ్చింది, ఓటీటీలు వచ్చినాయి, ఓటీటీలతో పాటు యూట్యూబ్ అని, లేకపోతే మీరు ఇందాక అన్నట్టే ఒకప్పుడు ప్లాట్ఫామ్స్ వేరు, ఇప్పుడు యాక్టర్స్ అనేవాళ్ళు వేరే వేరే చోట్ల నుంచి వస్తున్నారు, రీల్స్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు, షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు, ఇలా వస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కల్చర్ అనేది 2000sలో ఉన్న కల్చర్కి ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్న వాళ్ళ వల్ల, న్యూ ఏజ్ పీపుల్ వస్తున్న వాళ్ళ వల్ల మీరు ఏంటి గమనించిన బిగ్గెస్ట్ తేడా? మేకర్స్, డైరెక్టర్స్ లో గానీ వస్తున్న యాక్టర్స్. టెక్నికల్ గా అప్పుడు రీల్ కదా, రీల్ 400 feet ఉండేది, దానికి సెపరేట్ గా ఖర్చు అయ్యేది 12,500 ఎంత కొడాక్ది. దాని మళ్ళీ రీల్ డెవలప్మెంట్, డిజిటల్ వచ్చిన తర్వాత అది తగ్గింది. సో అక్కడ ఒకసారి గోపి గోదావరి వంశీ గారు చేస్తుంటే, రే బిడ్డా అని కెమెరామెన్, ఆయన పేరు ఏదో ఉంది, ఎన్ని సెకండ్లు ఉంది అన్నాడు. 43 seconds ఉంది బాబుజీ అన్నాడు. 43 seconds రన్ టైం ఉంది రీల్, లాస్ట్ రీల్, ఇంక రీల్ ఎవరు డైలాగ్ చెప్పు అన్నాడు. ఆ గోపి గారు, గోపి వచ్చింది బస్సులో కాదండి పురుషోత్తపట్నం నుంచి లాంచ్లో అని ఏదో డైలాగ్ ఉంది, అది చెప్పు అని ఇలా చూసాడు. 40 seconds అయిపోయింది, ఇదే స్పీడ్లో చెప్పు అన్నాడు. టేక్లో ఇంకో టేక్ లేదు. ఇప్పుడు డిజిటల్ వచ్చింది, 50 టేకులు తిన్నా టైం వేస్ట్ అవుతుంది తప్ప అక్కడ పెద్దకి వచ్చేది ఏముండదు. చాలా ప్రెజర్ ఉండేది అప్పుడు. అన్మోర్లు అయ్యి ఇంతలాగా, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 5 ఉంది. వస్తున్న కథలు కానీ అవి ఎలా మారినాయి, మీరు ఎలా చూస్తున్నారు రోల్స్? కథ దాని మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నేను డైరెక్షన్ సైడ్ ఉంటే చెప్పేవాడిని. కథలు ఏం మారినాయి, మన సినిమా చూసుకుంటే వెళ్తున్నాం అంతే. అందులో బాహుబలి లాంటిది ఉంది, పుష్ప లాంటిది ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ సైడ్ నాకు అంత బుర్రలేదు, టు బి ఫ్రాంక్. నాకు అంత ఆలోచన శక్తి లేదు. నేను సినిమా చూసి చెప్పగలను తప్ప నేను కథ విన్నా కూడా ఎక్కువ జడ్జ్ చేయలేను. దాన్ని అదొక కళ. కథ నువ్వు చెప్తున్నప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకుని తెర మీద అది జనాలకు ఎలా రీచ్ అవుతుంది అని చెప్పడం అంటే నాకు దిల్ రాజు అంటే అందుకే ఇష్టం. ఆర్య కథ చెప్పినప్పుడు దాని విజువల్ గా ఆయన సక్సెస్ ఆయన ఊహించాడు. ఆయన బొమ్మరిల్లు ఏముంది, ఇలా అబ్బా కొడుకులు గొడవ అనుకుంటే అయిపోద్ది కదా, అది దాన్ని ఎంత ఎలా అది. సో నాకు అంత బుర్రలేదు. యాక్టింగ్ సైడ్ ఫైనస్ట్ యాక్టర్స్ వస్తున్నారు, పాన్ ఇండియా కాబట్టి. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ
మొన్న ఈ సినిమా చూసా, ఏది మన కాంతారా 2. ఈ యాక్టర్స్ ఎవరు వీళ్ళని చెప్పి ఆ కాస్టింగ్ దాంట్లోకి వెళ్ళి చూస్తుంటే అందరూ పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు, అందరూ కన్నడ లోకల్ యాక్టర్స్. అందులో ఉన్న ఏకైక బయట యాక్టర్ జయరామ్ గారు. రుక్మిణి వసంత్ కూడా కన్నడ యాక్ట్రెస్. జయరామ్ గారు ఒక ఆయన ఉన్నాడు విలన్ కాబట్టి తీసుకుని ఉండొచ్చు. ఇంకొక అతను విలన్ తెప్పించారు, జిమ్మీ అతను. వాళ్ళిద్దరు తప్ప మిగతా అంతా కన్నడ యాక్టర్స్. 850 crores కొట్టింది. దానికి దీనికి సంబంధం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు నేను ఈ మాట అనకూడదు, కొంచెం మొదటి మాటల కింద ఉంటాయి. యాక్టర్స్ బయట నుంచి వచ్చినప్పుడు మనకి. ఇంకోటి ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువ ఓటీటీ అలవాటు అయిందండి. అది లేకపోతే ఇంకొక 10 years పట్టేది అనుకుంటున్నా. ఇంత ఫాస్ట్ గా మా అంతర్వేదిలో కూడా డిస్నీ హాట్‌స్టార్ చూసి అంత సీన్ లేకపోయేది. ఇంట్లో కూర్చుని 6 నెలలు 2 సార్లు కదా 2020, 21 ఇంకా ఎక్కువ డిజిటల్ కి అలవాటు పడ్డారు కొంత. అలా అని చెప్పేసి దాన్ని తీయడానికి లేదు, అది కూడా మార్కెట్ ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లో కొన్నంత లేదని బయట డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎవరైనా డైరెక్టర్లు చెప్తే వింటాం. మనకన్నా ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తున్నారు అన్న ఓటీటీ చూస్తున్నారు. అది నాకు చాలా కొంచెం హిట్ అవ్వడానికి మనమే అనేసుకుంటాం. మనం తెగ చూసేస్తున్నాం, నెట్ఫ్లిక్స్ 10 సిరీస్లు చూస్తాం, మనమే తోపు అనుకుంటాం. మా డాడీ మనం ఫోన్ చేసి, అరే మీరు చేస్తుంటారు కదా సినిమా ఏమన్నా చెప్పండి కొత్త ఏమొచ్చిందంటే 10 సినిమా పేర్లు చెప్పాం, 10 చూస్తారు. అదే ఇంకోటి చెప్పండి ఈసారి నువ్వు ఆయన అడుగు. అదే చేస్తారు. అదే చేస్తాం. మా డాడీ మొన్న ఫోన్ చేసి దురంధర్ వచ్చిందా అంటున్నారు. డాడీ అన్ని చూసేస్తాం మా డాడీ. అది కూడా ఎలా ఉంటదంటే, మేము ఒకనొక టైంలో ఇవన్నీ కాదు 5 సీజన్లు ఉంటాయి కదా పెద్ద సిరీస్లు చెప్దాం, ఈయనకి కొంచెం టైం పడుతుంది మనల్ని ఫోన్ చేసి అడగడానికి అని చెప్పి మీర్జాపూర్ లో ఏవో చెప్పేవాళ్ళు. మీర్జాపూర్ ఇంట్లో ఇంట్లో కాదు, మా డాడీ పొలం వెళ్తారు కదా, పొలం వెళ్ళినప్పుడు ఫోన్ లో పెట్టుకుని 2 ఎపిసోడ్లు అలా లాగేయడం. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి తెలుసా. నాకు మొన్న అర్థమైందన్న, వాళ్ళు కూర్చుని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళంట మొన్న కార్డ్స్ ఏదో ఆడుకుంటున్నప్పుడు, అరే మనీ హైస్ట్ అని చూసావా అంటున్నారు. మనీ హైస్ట్ అసలు స్పానిష్ షో అది. వాడు తీసినోడు కూడా అనుకున్నాడు నిజంగా. భీమవరంలో ఆయన కూర్చొని చూస్తాడు అనుకున్నాడు. సో ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు యాక్టర్గా, ఇప్పుడు మీకు స్టోరీస్ అనేవి ముందు కథలు, ఈ పలానా సినిమాలో పలానా రోల్ ఉంది అని వచ్చేవి, మీకు ఓటీటీ రోల్స్ కూడా వచ్చి ఉంటాయి. అంటే డైరెక్ట్ వెబ్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ. అవి మీరు ఎలా స్టార్టింగ్ ఎలా అనిపించేది మీకు? అంటే ఏదైనా ఒకటే. ఓకే, అలా ఉంటేనే బెటర్ ఏమో కదా యాక్టర్గా. అంటే మీకు మీ పర్సనల్గా అసలు అలా ఉండాలి ఇలా ఉండాలని అసలు ఇప్పుడు పెట్టుకోకూడదు. నేను పెట్టుకోను, కూడదంటే స్టేట్మెంట్ అయిపోద్ది. నేను పెట్టుకోను. ఇక్కడ అన్ని నేను జనరల్ గా అభిప్రాయం చెప్తాను తప్ప సజెషన్ ఇవ్వను. నేనే చెప్తా. నేనైతే అదేం పెట్టుకున్నా, నాకు అదే ఇదే నాకు పని అంతే. యక్షిణి అని ఒకటి చేశాను నేను హాట్‌స్టార్ లో. ఆ అమ్మాయితో చేసే ఒకటి. ఇంకోటి సూపర్ ఓవర్ అని మా సుధీర్ వర్మ అసిస్టెంట్ ప్రవీణ్ వర్మ చనిపోయాడు. నవీన్ అన్న హీరో. నవీన్ హీరో. మీరు చాందిని చౌదరి, నవీన్ రాకేంద్ర మౌళి, అజయ్ అన్న అందరం చేసాం. చూసాను సినిమా ఆహా అంటే చేసాను 2-3. ఓకే, బెట్టింగ్ గురించి ఉంటది, బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ అంతా దాంట్లో. బుకిల దగ్గరికి వెళ్ళాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చూసి ఎంతంటే ఫ్యాన్సీ 56 అలా చూసి నేర్చుకున్నది నేను. అది ఎన్ని ఫోన్లు ఉంటాయి అనుకుంటున్నా ముందు? రబ్బర్ బ్యాండ్లు కట్టుంటాయి కొన్ని ఫోన్లు, 20 ఫోన్లు ఉంటాయి ఒక్కొక్కటి ముందు. చేస్తా ఉంటాడు ఇలా అంటుంటే మళ్ళీ ఫోన్ భలే ఉంటది అది. అంటే ఇప్పుడు మీరు ఎలా అన్నారు కదా, ఇప్పుడు నేను బుక్కీ రోల్ చేశాను, బుక్కీ రోల్ కోసం ఏదో నేను చేసిన గ్రౌండ్ వర్క్ నాకు బాడీ లాంగ్వేజ్ కోసం ఇలా అని, అలా మీరు చాలా రోల్స్ వస్తుంటాయి కాబట్టి అన్నిటికీ కుదరకపోవచ్చు, కానీ ఇలా చేస్తూ ఉంటారు యూజువల్లీ. నాకు ఎలాంటి రోల్ అంటే ఈ బాడీ లాంగ్వేజ్ పట్టాలి కూడా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉండాలి, దానికి ప్రవీణ్ లేదంటే ఇంకొకళ్ళు లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్ అని రాస్తారు. ఆ టైంలో ప్రవీణ్ ఇలా చేయెత్తి ఇలా అనుకుని అప్పుడు డైలాగ్ అలా రాయరు. జనరల్ గా దీనికి బాగుంటాడు అని పెట్టుకుంటారు యాక్టర్. అక్కడ నువ్వు కొంత హోంవర్క్ చేసుకొచ్చి అక్కడ కావాల్సిన సార్ ఇది చేయనా ఇది చేయొచ్చు అని డైరెక్టర్ని అడగాలి. ఆయన ఒప్పుకుంటే సూపర్. అలా కొన్నిటికి నన్ను ఒక విచిత్రాన్ని క్వశ్చన్ వేస్తుంటారు, బయట ఎంత ఫన్ ఉంటుంది కదండి, ఆ సినిమాలో అంత లేదండి. ఆ సినిమాలో ప్రతి సినిమాకి దానికి ముందో సీన్ ఉంటుంది, దాని తర్వాత సీన్ ఉంటుంది. అది డైరెక్టర్ రాసుకున్న రచయిత రాసుకున్న కథ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్టు 10 కామెడీలు చేస్తే ఎలాగ అందులో అంత ఈజీ కాదు అది. కొంతమందికి చెప్పిన తర్వాత ఎడ్యుకేట్ చేయలేక వదిలేసాను. అవ్వలేదండి ఆ సినిమా. అంటే తెర మీద కంటే ఎక్కువ నటించాలి. పొగరా ఏం పొగరు
100 మంది ఫోటోలు ఇచ్చి 101 దగ్గర ట్రిప్ అయ్యామనుకో అంతే పోయినట్టే. ఆడు తిడతానే ఉంటాడు అంతే. అన్న ఇప్పుడు యాక్టింగ్ గురించి చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మన సినిమా ఆడియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనం ఇప్పుడు అందరం ఆడియన్స్, మేము యాంకర్లు కాదు, మీరు యాక్టర్ కాదు, అదంతా కాదు. ఇప్పుడు మీరు అంతర్వేది నుంచి, మేము కాకినాడ పక్కన తాళరు అనే ఊరి నుంచి గోదావరి జిల్లాలను చూపిస్తూ చాలా సినిమాలు వచ్చినాయి కదా. మీకు అందులో ఒకటి ఫేవరెట్ ఏంటి? మాకైతే సీతంవాకిట్లో సిరిమల చెట్టు అలాగా. ఎందుకంటే సీతంవాకిట్లో సిరిమల చెట్టులో గోదావరి ప్లేస్ కాకుండా జనాలు ఎలా ఉంటారు అనేది ప్రాపర్ గా చూపించారు, పర్ఫెక్ట్ గా. అలా మీకు ఏమైనా ఉందా అంటే ప్లేస్ ని? అలా మీకు అనిపించింది? అక్కడ తీసిన ఇదిలోనా అక్కడ నాకు ఫస్ట్ కనకమహాలక్ష్మి రికార్డ్ డాన్స్ చూపించాను. శతమాకిట్లో గ్యారంటీగా వన్ ఆఫ్ ది గోదావరిని, మన స్లాంగ్ ని, ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ ని ఎక్కువ వంశీ గారు మా డాడీ చెప్తారు. వంశీ గారు పెట్టారు. దాన్ని పుస్తకాల్లో కూడా సూర్యనారాయణ అని రాయటానికి సూర్యనాణ అని రాస్తారు వాళ్ళు. రాక నావత్తిచ్చి అణ సూర్యనాణ వచ్చాడు. సూర్యనారాయణ. సో అలా పెట్టిన వాళ్ళు 2-3 రచయితలు కూడా ఉన్నారు, టైం గుర్తురాట్లా. వంశీ గారు ఎక్కువ తీశారు. కొంత ఆ స్లాంగ్ నైజాం ప్రాంతంలో, ఇక్కడ మన తెలంగాణలో అర్థం కాక ఇక్కడ పెద్ద రెవెన్యూస్ వచ్చాయి కదంట. రికార్డింగ్ డాన్స్ అని ఆర్ట్ తెలీదు, స్లాంగ్ ఏమో అర్థం అవట్లేదు. ఇదిగో ఉక్కెట్టు అంటే ఉక్కెట్టు అంటే మనకు అర్థం అవుతుంది, ఇక్కడ ఏమర్థం అవుతుంది అంతేలేండి. అంతే. సో ఇక్కడ పెద్ద ఆడలేదంట ఆ సినిమా. ఇప్పుడు కొంచెం తెలంగాణ సినిమాలు అక్కడ సినిమాలు కొంచెం బాగా అవేర్నెస్ వచ్చి ఆడుతున్నాయి సినిమాలు. అవును. వంశీ గారే ప్లస్ ఆయన గోదావరిని ఆయన చూపించే విధానం, ఆయన చూసే విధానం రెండు వేరంట. ఆయనతో మాట్లాడితే నాకు బాగా ఫస్ట్ ఆయన కలిశాను. అన్వేషణ అనే సినిమా నేను ఎక్కువసార్లు చూశాను. ఎలా అంటే మా ఇంట్లో పనిచేసిన ఒక అతను కువైట్ అక్కడికి వెళ్ళి మాకు వీసీపీ ఇచ్చాడు. మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. మా చిన్నాన్నగారు ఆ టైంలో ఆయన ఏపీపీ చేసాడు, అక్కడ లా చదివాడు 84 ఆ టైం. అక్కడ తీసిన ఒక దొంగ క్యాసెట్ తెచ్చాడు. అదొక రకంగా తప్పే. అప్పుడు కెమెరా ప్రింట్లు ఉండేవి, మన వెడ్డింగ్ కెమెరా ఉండేది కదా, ఆ హోల్స్ లో పెట్టేసి దొంగ క్యాసెట్ తీసేవారు అప్పట్లో రికార్డింగ్. ఆ క్యాసెట్ తీస్తే అన్వేషణ పెట్టుకోవడం చూడడం 84 లో ఈ సినిమా తీసాడు ఈయన. నాకు వన్ ఆఫ్ ది టాప్ 5 బెస్ట్ మూవీస్ లో కార్తీక్ సినిమా. ఇప్పుడు చూడండి, 84 లో ఆ సినిమా, మీరు పుట్టక 13 ఏళ్ళ ముందు వచ్చిన సినిమా. చివరి వరకు ఎవరైనా తెలియదు. ఆ సినిమాని ఎక్కువ సార్లు చూశాను. నాకు కొత్త బంగారులోకి అయిన తర్వాత, ఇది ఇందాక చెప్పిన మేము హంసలో ఉన్న టైంలో ఫస్ట్ కాల్ అక్కడి నుంచి వచ్చింది, వెళ్ళాను వంశీ గారిని కలిసాను. చిన్న ఇది ఉంటుంది కదా, ఆఫ్ కోర్స్ సార్ అన్వేషణ సినిమా 40 సార్లు చూశాను సార్ అన్నాను. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నా. అంటే థియేటర్లో ఆపరేటర్ మన ఫ్రెండ్ అనుకో, టికెట్ లేకుండా పంపేస్తాడు కదా వాడు. అలా ఆపరేటర్ ఫ్రెండ్ అయితే 40 సార్లు కాదు సార్ ఇలా చూసాను అన్నాను. ఓకే, ఆయన విచిత్రం అంటింది. ఒకసారి నాకు ఇంకో రే అంతేది ఎన్నిట్లో ఆడపిల్ల అనుకుంటున్నావు, చీకట్లో కోడిపిల్ల అయిపోతావు. నేను తెగలవుకున్నా. మనమే ఎవరైనా జోకిస్తే మనం చాలా మంది తీసుకోలేరు, కొన్ని తీసుకోవాలన్నది. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయన. సీతంవాకిట్లో ఏంటంటే క్యారెక్టర్స్ అవి కొన్ని కొంతమంది రియల్ నుంచి ఇన్స్పైర్ అయింది ఆయన, శ్రీకాంత్ అడ్డాల్ గారు. అందులో ఆ బామ్మ క్యారెక్టర్, వాళ్ళ నాన్నమ్మ గారు నేను అలా నువ్వు బొండం అని కరుస్తూ, కొంచెం నువ్వు మీ తమ్ముడి మధ్యలో ఏది ఉంటుందంటే ఇలా ఉంటుందంటే, కొంచెం వెంకటేష్ బాబు క్యారెక్టర్ నేను ఇలాగ ఉంటాను, నేను అలాగ ఉంటానని నేను అన్నాను. అది అది ఆయన. నైస్ నైస్. ఇప్పుడు మనం ఓకే కెరియర్ ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళతో సినిమా చేయాలి అని ఏమన్నా ఇంకా ఉండిపోయినవి ఏమన్నా ఉన్నాయన్నా? ఉన్నాయి. రాజమౌళి గారిది, పూరి గారిది అవ్వలేదు ఇంకా. అలాంటివి ఉన్నాయి కొన్ని. ఎందుకో మరి అవలా. ఈగలో పిలుపు వచ్చింది, అప్పుడు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఆయనతో చేసామన్న తృప్తున్నా, అది అవలా. ఓకే. పూరి గారు మీరు చూస్తున్నప్పుడు ఆ టైంలో కరెక్ట్గా మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో అది ఇంకా పోకిరి కానీ ఆ టైంలో పీక్ పూరి కదా, ఎప్పుడన్నా కలిసారా పూరి గారితో? ఎలా ఉంటది అసలు? ఫన్ కుదరలేదు అంత బోల్సేల్. ఓకే. ఇప్పుడు అంటే అక్కడ ఉన్నారు కదా, ముంబై కదా ఇప్పుడు అంతా. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు 2026లో? ఏమన్నా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 26 and 27, 28 మన సినిమా. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అయితే 4-5 సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కూడా షూట్కి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత షూట్ ఉంది, అందుకే పొద్దున్న పెట్టుకుందాం అన్నారు. మేము యూజువల్లీ రాత్రి ఉదయించే సూర్యులం, కానీ అన్న కోసం నైట్ చేస్తారు. అంటే డిపెండ్స్ అన్న. ఇప్పుడు గెస్ట్ ఉన్నారు, పొద్దున్నే చేయడం అనేది రెండో మూడో గెస్ట్ కంఫర్ట్. గెస్ట్ కంఫర్ట్ అంతే. ఈ టైంకి వస్తానమ్మా అలాంటి పెట్టుకునే వాళ్ళం మనం. ఏం కాదు
పర్లేదు. ఏం కాదు ఇప్పుడే కొంచెం ఫ్రెష్ గా బాగానే ఉంటుంది. బట్ మొహమ్మద్ ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం నలిపోతాను. అలాగా వంశీ గారి జోక్ తర్వాత నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఇంకో 10 నిమిషాలు మాడుకోవచ్చు కదా. నాకు ఒక గంట అటు ఇటు ఏం మీ పర్లేదు. ఇష్టం మీ ఇష్టం. అయితే నాకు బాగా జనరల్గా జోక్ వేస్తే చాలా మంది తీసుకోలేరు, అన్నీ తీసుకోలేము. కొన్ని తీసుకోదగ్గ ఏంటంటే, ఒక మెకానిక్ ఉండేవాడు మల్కీపురంలో. అతని చేత ఏదో చిన్న రిపేర్, ఏదో చైన్ లూజ్ అయితే ఏదో, నాకు హీరో హోండా బైక్ ఉండేది, దాని చేయంత మంచిని మధు మన బండి అమ్మేస్తే ఎంత వస్తుంది అంటావు అన్నాను. 18,000 వస్తుంది అన్నాడు. 18,000 వస్తుంది అన్న. 20 రాదా అన్నాను. వస్తుంది. బ్రేక్ లెవర్కి బంగారు పొంగరం పెట్టాను. బ్రేక్ లెవర్కి అరకాసు ఉంగరం పెట్టాను. పీగులు లాగేసి డాలింగ్ నవ్వుతానే ఉన్నా నేను. పక్కన ఏదో బట్టలు కొట్టుంటే ఆ మెట్ల మీద కూర్చుని టైమింగ్ అది గ్యాప్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు టైమింగ్ ఉండదు. మా ఫ్రెండ్ బాబీ అని కారు కొన్నాడు. సెంతరోజింగ్ బ్లాక్ కలర్ అది. నేను తోలుతాను రా అన్న. వచ్చా అన్నాడు. డ్రైవ్ చేస్తున్నాను. కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ ఎంత ఇచ్చాడు. బాగానే తోలుతున్నారా అన్నాడు. తోలుతున్నాను కానీ లెఫ్ట్ సైడ్ కొంచెం క్లియరెన్స్ తక్కువ ఉంటుందిరా అన్నాను. స్టీరింగ్ పట్టుకొచ్చి మధ్యలో పెట్టాలంటారా ట్రాక్టర్ లాగా అంట. స్టీరింగ్ పట్టుకొచ్చి మధ్యలో పెట్టాలంటారా లాగా. మామూలుగా ఉండదు అసలు. మన ఊర్లో కూడా ఇప్పుడు మేము తాళరాల్లో ఉంటాం. ర్యాండమ్ గా పెద్దోళ్ళు, అమ్మమ్మలు ఎవరొకరు, ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉంటది. ఇప్పుడు మా అమ్మతో మేము ఏమన్నా మాట్లాడినా సరే పడుతుంది పంచు, గ్యారంటీ. అసలు 100% గ్యారంటీ పడదు, వేస్తానే ఉంటారు. అది ఇంకా ఫ్లో. అది మా ఊళ్ళో కూడా కొత్త బండి కొన్నాడు. ఇట్లా పాత బండి వేసి తిరుగుతున్నాడు. కొత్త బండి ఎక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టావా అన్నాడు. అంటే ఏంటంటే దాన్ని అంత అప్రూవ్ అయింది. ఒకసారి నేను సైకిల్ షాంపూ ప్యాకెట్ పెట్టి సైకిల్ కొడుకుంటున్నాను చెరువులో. ఒక ఆవిడ నీళ్ళ బిందుతో ఇలా ఉంది, బాబా రేపు నేను తిరగవా దాని మీద అంది. అంటే కడిగేసి ఆల్ పెట్టేస్తానేమో. నిజంగా కూడా మరి అంతలాగా ఎక్స్ట్రా నేను చేసింది ఎక్స్ట్రా కింద అనిపించిందేమో ఆవిడకి. షాంపూ పెట్టి సైకిల్ ఎందుకు? మన వాళ్ళు అసలు ఆలోచించరు ఇంత కూడా. గ్యాప్ కూడా ఉండదు. మా అమ్మతో ఒకసారి మొన్న ఎప్పుడో 2 అయిందన్న, 1:30 అయింది టైం. మా ఏంటమ్మా టైం అయిపోయింది ఏమో అనలేదంటే, నేను వెళ్ళి పోయి మీద కూర్చుంటాను రా. అలాగే ఉంటారు అమ్మో. మా అమ్మ ఫ్లోలో అని అయ్యో ఇదే సరిలే వద్దులే. మరి లేకపోతే రెడీగా ఉంచలేంటారా మీకు లెక్క. ఈ మధ్యన మేము ముందు ఒక రకమైన ప్యాంట్లు వేసుకునేవాళ్ళు. ఈ మధ్యన లూజ్ ప్యాంట్లు అలవాటు. ఇవి బనానా ప్యాంట్. సంక్రాంతికి వెళ్ళాం. సంక్రాంతికి వెళ్ళిన తర్వాత చూస్తారు కదా కొత్త బట్టలు ఏం కొనుక్కున్నారో చూపించండి రా అంటే, ఇలాగ ఇది కొనుక్కున్నాం అంటేనే వీడేమో, ఈ ఎందుకు కొంటున్నారా నువ్వు, ఇంత లూజ్గా ఉన్నాయి లంగోటీలాగా ఎందుకు కొంటున్నారా అని అడిగారు. అడిగితే ఇదే అమ్మా ట్రెండ్ ఇప్పుడు అంటే, నా లంగా అయితే వేసుకో. మధ్యలో డివిజన్ లేకపోతే రంగాలనే ఉన్నాయి. ఫ్యాషన్ అయింది మరి కదా మనం ట్రెండ్ అది. ఏమన్నా కంబ్యాక్ ఉండదు దానికి, ఏముంటుంది ఇంకేం మాట్లాడుతుంది దానికి. పెళ్ళిళ్ళ దగ్గర అవి జోకులు ఉంటాయి కదా, అక్కడ భోజనం చేస్తున్నాడు ఒక అతను వెళ్ళి, మయమైన ఎత్తుతూ ఉండరా మెళ్ళని పెడతాయి. అక్కడ ఆకులో పెట్టి తినేస్తున్నాడు భోజనం. మయమైన ఎగుతూ ఉండరా మెళ్ళని పెడతాయి. మెడని పెడతా స్లాంగ్ మెల్ల పెడతాయి. ఆడ ఆకులో పెట్టుకుని తినేస్తున్నాడు స్పీడ్గా. అలాంటి కొన్ని ఉంటే ఇలా మెడలో దవడాసిపోద్ది అంట. దవడ ఆసిపోద్ది కొడితే దవడ వాచిపోతుంది. దవడ ఆసిపోద్ది. మా కజిన్ ఒకటి మెళ్ళ మెత్త అంతేనా నువ్వు. ఇంకో తిట్టుండదు, తొక్కు పెట్టి నారతి హెత్తనంట. విచిత్రమైన తిట్లు, విచిత్రమైన క్రేజీ అసలు. ఒక్కొక్క ఊరికి మళ్ళీ సబ్ స్లాంగ్లు ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేమందరం కూర్చొని ఆడ జాంకి గడే హ్యాండ్, అలా పెద్ద పొగుడిగడే హ్యాండ్. వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు కొంచెం సాగదీస్తారా, వాళ్ళు సాగదీరండి. రెండు సిమిలర్ గానే ఉంటాయి, కొంచెం ఒక ఆకు వచ్చి కూర్చుండొచ్చు. అవి రకరకాల మీరు కొంచెం ఎక్కువ సాగదీస్తారా. నాకు బెస్ట్ చందమామ సినిమాలో ఆహుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ జలక్కుంటది. సూపర్ అసలు, చాలా ఇష్టం నాకు. నేను కోళ్ళే తొంగబెట్టేస్తా అంటే కోడి తొంగబెట్టినట్టు తొంగబెట్టేస్తా.
ఒంగోబెట్టి ఆయన పెళ్లి సంబంధం జరుగుతుంది అంతా ఓకే అనుకుంటారు. నేను లంచం ఏం తీసుకుంటా నేను ఎప్పుడు అన్నాను అదే కట్నం కట్నం ఏం వద్దని నాన్న కానీ చెప్పానంటే ఆ సినిమా ఆయన భలే క్యారెక్టర్, అది ఆయనకి పెద్ద కంబ్యాక్ అది. సూపర్ గా దాని తర్వాత కొత్త బంగారు లోకం మళ్ళీ సూపర్ అసలు ఆయన నాకు చాలా ఇష్టమైన యాక్టర్. అత్తారెడ్డి దారేదారే మొత్తం సినిమాలో ఆయనకు ఒకటే డైలాగ్, సరిపోయింది హీరో వెళ్ళను కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు. అత్తంటి దారేది అది కాదు, అతనింటి అత్తారెడ్డి దారేదే ఆయన కోట శ్రీనివాసరావు గారి గ్యాంగ్ లో వీళ్ళ ఇంటికి వస్తారు. చిన్న రోల్ అది, చాలా చిన్న రోల్. కానీ ఒక్కటే లాగా ఉంటుంది సినిమా మొత్తం. నీదే తప్ప అనేదా అంటే హీరో వెళ్ళను కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి. అలాంటివి మళ్ళీ కృష్ణ భగవాన్ గారు. నాకు ఇంకొక లెజెండ్ అన్న శౌర్యం సినిమాలో ఆయన ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి కలిసిన ఆయన చిన్న పిల్లోని. నేను పెళ్ళికి ఎవరో చుట్టాలు పెళ్ళికి వచ్చారనమాట. వాళ్ళు నవ్వేసుకుంటున్నారు అందరు, నాకు ఏం అర్థం కాలేదు, తెలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాను. శౌర్యం సినిమాలో ఆయన కామెడీ ఉంటుంది, రే నిన్ను లేపేస్తా ఏదో చేయలేపండి, దాన్ని నన్ను లేపుతారండి బాబు అంటే సౌరింగ్ అది. కానీ సౌరింగ్ కంటే ముందుది సాంబా ప్రకాష్ రాజ్ పక్కన ఉండి క్లైమాక్స్ లో పంచి ఉంటుంది. ఏంటి రా అబ్బాయి ఆడి మిమ్మల్ని సచ్చిలా కొట్టినా మీరు మాత్రం సిత కొట్టేయారు, చాలా గ్రేట్ అంటున్నాను. ఆడు సచ్చిలా కొట్టాడనేందుకు బాధపడాలా? ఆ సినిమాలో క్లైమాక్స్ శౌర్యం అదే కదా డాక్టర్. తర్వాత ఇంకోటి వంశీ గారి సినిమాలో కూడా పొట్టరాజు గారిని వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. మధ్య జంతువులతో కూడా అలా అయితే నీతో మాట్లాడేవాడిని కదా. బోల్డ్ పంచులు ఉంటాయి బయట ఇంకా ఎక్కువ. అవునా సాంబా సినిమా లాస్ట్ లో కోవిడ్ టైంలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటున్నాం. ఓకే ఒకసారి చేశారు ఆయన, సార్ చెప్పండి ప్రవీణ్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంకెక్కడండి ఇంట్లో ఉన్నాడు. నువ్వు బాగా తెలివైనడువా అన్నాడు. ఏదో పడుతుందని అర్థమవుతుంది, సరస్వతిదే తెలిసేటి నీకు అన్నాడు. బ్రహ్మదేవుడు వైఫే కదండి అన్నాడు. అబ్బో చాలా నాలెడ్జబుల్ పర్సన్ నువ్వు అన్నాడు. చెప్పండి ఏంటన్నా, ఏం చేసేది ఎటావిడి అన్నాడు. అంటే సార్ ఆవిడ మైదా పిండితో కానీ నలుగు పిండితో కానీ బొమ్మలు తయారు చేసేదంటండి. దానికి బ్రహ్మదేవుడు ప్రాణం పోసుకు ఎందుకు వదిలేవాడంట, అలాగే మనుషులు మొన్న ఆవిడని బట్టి సిత కొట్టేసాడంటే బ్రహ్మదేవుడు అన్నాడు. ఏమైందండి అన్నాను నేను, నీ బొమ్మ ఎందుకు చేసిందా అని అన్నా. ఏంటండి అన్న ట్రై చేశారు కొంచెం మేనేజ్ చేద్దాం అనిపించదు, మరి ఎంతలా ఉంటుంది. నీ బొమ్మ ఎందుకు చేసిందా అని అన్నాడు. పెట్టండి అయ్యో అలాంటివి ఎన్నో. ఎక్కడున్నారండి? నేనా టీవీ ముందు, ఎక్కడ సోఫాలో బాబా ఫోటో ఎదురుగున్నాను, ఫ్యాన్ కింద. ఈయన వచ్చిన ప్రతి యాక్టర్ ఎవ్రీ కమెడియన్ ఆయన గురించి చెప్తారు. సో నేను ఎక్కువ నాకు చాలా తక్కువ మాట్లాడుకుంటాం. కృష్ణ భగవాన్ గారి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. ఇందాక సాంబా సినిమా అన్నారు కదా, క్లైమాక్స్ లో మన ఇద్దరం ఉంటే నీకు మంచిదని నువ్వు ఎన్నో కాదు, నీ పక్కన ఉంటే నాకు మంచిదని చెప్పేసి అలా వెళ్ళిపోతారు కదా. నీ పక్కన ఉంటే నాకు మంచిది క్రేజీ అసలు. నాకు చాలా మొన్న ఆయన జబర్దస్త్ కి జడ్జి కింద వెళ్ళినప్పుడు స్కిట్ జరుగుతుంటది, ఈ నేసి పంచులకి స్కిట్ చేసి వేస్తున్నారు. ఎప్పుడైనా ఆయనతో కలిసి మాడాలని. ఇది ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేస్తారు అనుకున్నారని యాంకర్ అడిగితే, లేదండి నా కాల్ నేనే తొక్కేస్తాను. మీకు ఇలాంటివి చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒడికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదండి. నోటి చారు ఉంటాయమ్మా తెలియదు అలా. మీరు రఘుబాబు అనేంత మంచోళ్ళు కదలే అన్నాను సరే, కానీ ఆడి మీద బెటర్ అన్నట్టు. అదేంటండి ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అవకాశాలు రఘుబాబు అన్నిట్లు కాదు సార్ రఘుబాబు ఉంటుంది. ఏదో మీకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడానికి కారణం రఘుబాబు. దాని మీద ఒక జోక్ ఉంది. కృష్ణమోహన్ గారు ఎక్కడికి వెళ్తుంటే అతను ఎవరో వచ్చాయంటే, రఘుబాబు గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అన్నాడు. ఓకే అని వెళ్ళిపోయాడంట. అంటే రే రఘు ఇలా ఇందిరా అన్నాడంట. రఘుబాబు నవ్వుతుంటే ఎడిచోలే అడిగి నువ్వు కూడా తెలీదు అన్నాడు. తెలిస్తే ఆయన కొంచెం పొగిడేలా చేసి అప్పుడు జోక్ వేయాలి. నిజంగా అది కరెక్టే, ఆయన కూడా తెలియదు రఘుబాబు గారు. మరి అందుకనే ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పలేని ఉన్నాయి. సూపర్ అసలు. కానీ అన్న అంటే లైక్ అసలు
మీకు ఎందుకు అనిపించిందో తెలీదు మన వాళ్ళతో మాట్లాడదాం సరదాగా ఉన్నారని, కానీ చాలా మంచి కాన్వర్సేషన్ వచ్చింది అన్న ఎక్కువ ఇది మాత్రం. నవ్వుకున్నా ఇప్పుడు దాకా పాడ్కాస్ట్ ఇదే బాగు. ఎక్కువ నవ్వే చాలా వాటిలో చూసాను కానీ నందుగడి దగ్గర కూడా బాగానే జరిగింది. నిన్న మన విశ్వక్ది ప్రమోద్ లేదు విశ్వక్ది సో చాలా హ్యాపీ అన్న. అంటే మేము ఏమనుకున్నాం అంటే ప్రవీణ్ అన్న దగ్గర స్టోరీలు ఉంటాయి అని తెలుసు, కానీ మీరు చెప్పిన అంతర్వేదివి ఆ టైంవి, మీరు సినిమాలు పిచ్చి ఉన్నప్పుడు వేరు, మాకు సినిమాలు పిచ్చి ఉన్నప్పుడు వేరు మీరు ఆబ్వియస్లీ. 20 years తర్వాత సో అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు కూడా థ్యాంక్స్. హ్యాపీ కాన్వర్సేషన్ లో నన్ను కూడా పార్ట్నర్ చేసినందుకు థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ కూర్చుందాం, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఏదైనా ఉన్నప్పుడు. సినిమా విషయంలో కూర్చుందాం. తప్పకుండా కొన్ని చెప్పదగిన విషయాలతో పాటు వచ్చి తప్పకుండా. బట్ ఇలా అయితే ప్లాన్ చేయకుండా అవుతుంది. అది అనుకో సినిమాకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రివీల్ చేయాలి. అవునవును. మళ్ళీ కూర్చుందాం. బై డార్లింగ్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న.